రోజు మనము ధ్యానం చేయబోతున్న వాక్యము తీతుకు రాసిన పత్రిక. తీతుకు రాసిన పత్రికలో 3 అధ్యాయాలు ఉన్నాయి. 3 అధ్యాయాలు 46 వచనాలు ఉన్నాయి. ఈ పత్రిక మొత్తం ఒక్క ప్రసంగంలో మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. అవునా? ఒక్క ప్రసంగంలోనే ఒక పుస్తకాన్ని స్టడీ చేద్దామా మనం? చూద్దాం. ప్రభు యొక్క కృపలో మనం ముందుకు కొనసాగే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రసంగానికి మనం ఏర్పాటు చేసుకున్న పేరు, అంశము ఏంటంటే మంచి సంఘము ఎలా ఉండాలి. మంచి సంఘము ఎలా ఉండాలి. ఒక వ్యక్తి మంచోడు అని పిలిపించుకోవడానికి ఊరికి మంచోడు అని పిలవరు. వాళ్ళకి ఏదో మంచి లక్షణాలు ఉంటాయి. అలాగే ఒక సంఘాన్ని కూడా ఈ సంఘం మంచిది అని అనడానికి కూడా కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు ఏంటి అనేది మనం ఈరోజు చూసే ప్రయత్నం చేద్దాం. ఈ సంఘము మంచిది అని అనడానికి కొన్ని లక్షణాలు ఉంటేనే కానీ ఆ సంఘాన్ని మంచి సంఘము అని అనరు. కాబట్టి నేను వెళుతున్న సంఘములో ఈ లక్షణాలు ఉన్నాయా అని మనం పరిశీలన చేసుకుందాం. అలాగే భూమి మీద చాలా సంఘాలు ఉన్నాయి. అన్ని మంచి సంఘాలు అయితే కాదు. అలాగని చెప్పి అన్ని చెడ్డ సంఘాలు కూడా కాదు. అర్థమవుతుందండి? ఖచ్చితంగా అయితే వాక్యం చెప్తున్న విషయంలో మనం పోల్చి చూస్తే కొన్ని మాత్రమే మంచి సంఘాలు. ఏవి మంచి సంఘాలు, ఏవి మంచి సంఘాలు కాదు అనంటే ఈ 7 లక్షణాలని, ఈ 7 పోలికలని మనం అప్లై చేసి చూస్తే ఆ సంఘం మంచి సంఘమా కాదా అని తెలిసిపోద్ది. తీతుకు పత్రికలోనే ఆ మంచి లక్షణాలు చెప్పాడు. 7 మాత్రమే మనం చూసే ప్రయత్నం చేద్దాం. మంచి సంఘం ఎలా ఉంటుంది అనేది మనం ఈరోజు చూడబోతున్నాం. నెంబర్ 1, మొట్టమొదటి లక్షణము, మంచి సంఘానికి ఉండే మొదటి లక్షణం ఏంటంటే మంచి నాయకత్వాన్ని కలిగి ఉంటుంది. ఏం కలిగి ఉంటుంది? మంచి లీడర్షిప్, మంచి నాయకత్వాన్ని కలిగి ఉంటుంది. 5వ వచనం నుంచి ఒకసారి చదువుదాం. ఈరోజు చాలా వచనాలు మనం చదువుతాం. మీరు బైబిల్ వైపు చూడడానికి ఎక్కువ శాతం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే నేను చెప్తున్న వాక్య భాగం అందులోనే ఉందా లేదా అని మీరు నాతో పాటు కలిసి చూడాలి. 5వ వచనం నుంచి 9వ వచనం వరకు, 1వ అధ్యాయం 5 నుంచి 9వ వచనం వరకు మనం చదువుకుంటూ వెళ్దాం. చదువుతారు ఎవరైనా? 1వ అధ్యాయం 5 నుంచి 9 దాకా. అమ్మా, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించు నిమిత్తమై నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. ఇంకా కిందకి వెళ్ళిన తర్వాత ఏం చెప్తాడంటే ఆ పెద్దలు ఎలా ఉండాలి, లీడర్ అనే వ్యక్తి ఎలా ఉండాలి అని చెప్పి కొన్ని మంచి లక్షణాలు అక్కడ తెలియపరిచినట్లుగా మనము చాలా చూడొచ్చు. 6వ వచనం నుంచి మనం చూస్తే నిందారహితుడని, అంటే మనం ప్రసంగం చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ చదువుకుంటూ వెళ్తే చాలా టైం తీసుకుంటుందని చెప్పి నేను పాయింట్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా. మీ బైబిల్లోనే ఆ పాయింట్స్ ఉంటాయి. నోట్ చేసుకున్న వాళ్ళు ఈజీగా నోట్ చేసేసుకోవచ్చు. బైబిల్ నోట్ చేసుకోవచ్చు, పేపర్ మీద కూడా ఈజీగా నోట్ చేసుకోవచ్చు. ఏం చెప్తున్నాడంటే 5వ వచనంలో పెద్దలను నియమించు నిమిత్తమై నేను నిన్ను క్రేతులో విడిచి వచ్చాను కదా. ఎందుకు పెద్దలను నియమించమని చెప్పాడు అంటే నీవు లోపముగా ఉన్న వాటిని దిద్దడానికి పెద్దలను నియమించమని చెప్పాను కదా. మరి పెద్దలు ఎలా ఉండాలి అని చెప్తూ అక్కడ కొన్ని అర్హతలు చెప్పాడు. నిందారహితుడని, ఏకపత్ని పురుషుడని, దుర్వ్యాపారం విషయంలో నేరము మోపబడని వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉండవలెనని. ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవంటే ఒక లీడర్కి ఉండవలసిన లక్షణాలు. అర్థమవుతుందండి? సంఘ కాపరికి కానీ, సంఘాన్ని ముందుండి నడిపిస్తున్న పెద్దలకు కానీ ఖచ్చితంగా ఇటువంటి లక్షణాలు ఉండాలి. ఆ లక్షణాలు కలిగిన నాయకులు సంఘాన్ని మంచిగా తీర్చిదిద్దగలరు. దేవునికి మహిమ కలుగునుగాక. కుటుంబ యజమాని భర్త, తండ్రి. ఆ కుటుంబ యజమాని అవకతవకగా ఉన్నాడు అనుకోండి, కుటుంబము ఎక్కిరాదు, డెవలప్ అవ్వదు. భార్య కానీ బిడ్డలు కానీ డెవలప్ అవ్వలేరు. అలాగే సంఘానికి ఎవరైతే నాయకులుగా
నియమించబడ్డారో వాళ్ళు కూడా మంచి నాయకత్వపు లక్షణాలని కలిగి ఉండాలి. సంఘానికి నియమించబడిన పెద్దలు సంఘము ముందు నిలవబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏం చెప్తున్నానండి? సంఘానికి నాయకులుగా నియమించబడిన వాళ్ళు ఎప్పుడు కూడా ముందుండాలి. అర్థమవుతుందండి? ఆ సంఘానికి ఎదురయ్యే ప్రమాదమును ఎదుర్కోవడానికైనా, సంఘానికి కొన్ని ప్రమాదాలు ఎదురవుతాయి. అది నేను 4వ పాయింట్లో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. సంఘ పెద్దలు వాళ్ళు ఏం చేయాలి తెలుసా అండి? కాపరి, సంఘ పెద్దలు కలిసి ఏం చేస్తారంటే సంఘాన్ని కాస్తారు, సంఘాన్ని పోషిస్తారు, సంఘాన్ని సంరక్షిస్తారు, సంఘాన్ని భద్రపరుస్తారు, సంఘాన్ని ముందుండి నడిపిస్తారు. ఇది వారి యొక్క డ్యూటీ, వారి యొక్క పని. సంఘము అంటే మనం మొదటి ప్రసంగంలోనే చూసాం. ఏం చూసాం? సంఘము అంటే బిల్డింగ్ కాదు. సంఘము అంటే సంఘములోనికి వస్తున్న విశ్వాసుల యొక్క సముదాయం అని మనం చూసాం. కాబట్టి ఇదిగో ఇక్కడికి వస్తున్న వారిని వాళ్ళు ఏం చేస్తారంటే ఒకే తాటి మీద నడిపించే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉన్నారు కాబట్టి వాక్యానుసారమైన నిర్ణయాలు తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే సంఘాన్ని ఆధ్యాత్మికంగా నడిపించడంలో కృషి చేస్తారు. సంఘ పెద్దలు కలిగి ఉన్న సంఘము మంచి సంఘము అని మనం గుర్తు చేసుకోవాలి. కొన్ని సంఘాలలో 1 మ్యాన్ షో ఉంటుంది. ఏ షో ఉంటుంది? 1 మ్యాన్ షో. మీకు తెలుసా అండి? ఈ మధ్యకాలంలో మీకు బాగా తెలిసిన విషయమే. క్రికెట్ ప్రతిరోజు వస్తుంది. ఈ మధ్యకాలం నేను 2 వారాలు ఇంట్లో ఉన్నా కాబట్టి ప్రతిరోజు అదే పని. క్రికెట్ చూస్తూ వచ్చింది కాబట్టి దాన్ని మీకు ఉదాహరణగా చెప్పే ప్రయత్నం చేస్తా. క్రికెట్ ఆడుతున్నప్పుడు 2 టీములు ఉంటాయి. అటుపక్క 11 మంది, ఇటుపక్క 11 మంది ఉంటారు. 2 అంపైర్లు ఉంటారు. అవునండి? ఒక ఆయన బాల్ వేస్తే, ఒక ఆయన బ్యాట్ ఆడితే, ఒక ఆయన ఫీల్డింగ్ చేస్తే, ఒక ఆయన కీపింగ్ చేస్తాడు కదా. అలా కాకుండా ఒకసారి మీరు ఊహించుకోండి, ఒక ఆయనే బాల్ వేసి, ఒక ఆయనే కొట్టి, ఒక ఆయనే పరిగెత్తి, ఒక ఆయనే బాల్ ఎత్తుకొచ్చి, ఒక ఆయనే అంపైరింగ్ చేసినాడు అనుకోండి, పరిస్థితి ఎట్లా ఉంటుందండి? 1 ఓవర్ తప్పు 2 ఓవర్ ఆడలేడు ఆయన. ఎందుకు? ఆయనే బౌలింగ్ వేసా. అసలు ఆడగలడండి? సాధ్యం కాదు. నా వల్లనే ఈ కుటుంబం డెవలప్ అయింది, నన్ను బట్టే ఈ కుటుంబం, ఈ కాపురం ఎక్కువ వచ్చింది అని కొంతమంది చెప్తూ ఉంటారు. నీ ఒక్కరిని బట్టే ఫ్యామిలీ డెవలప్ అయిపోయిందా? ఫ్యామిలీ అంటే నువ్వు ఒక్కదానివి మాత్రమే కాదు. ఫ్యామిలీ అంటే భర్త ఉన్నాడు, భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. ఎవరి పాత్ర వాళ్ళు సమర్థవంతంగా నిర్వర్తిస్తేనే కానీ ఫ్యామిలీ డెవలప్ అవ్వదు. మీరు ఏ పని అయినా చూడండి, ఒక్కరిని బట్టే అది డెవలప్ పని జరగదు. ఎందుకంటే ఎవరి పని వాళ్ళు, ఒక ఆర్గనైజేషన్ అని తీసుకోండి, ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తేనే కానీ ఒక్కసారిగా కంపెనీ వృద్ధిలోనికి రాదు. అలాగే సంఘము కూడా ఒక్క వ్యక్తిని బట్టి కాదు, సంఘము పెద్దలందరిని బట్టి, తర్వాత సంఘస్థులందరిని బట్టి ఏమవుతుందో తెలుసండి? వృద్ధిలోనికి, అనగా మనం ఎంచుకున్న టాపిక్ని బట్టి మంచి సంఘంగా ఏర్పాటవుతుంది. ఈ శరీరంలో చాలా అవయవాలు ఉన్నాయి. అన్ని అవయవాలు ఒకే పని చేస్తున్నాయా? అన్ని అవయవాలు చూస్తున్నాయా? లేవు. కళ్ళు మాత్రమే చూస్తాయి. కానీ మిగతా అవయవాలకి కళ్ళు సహకరిస్తాయి. అన్ని అవయవాలు మాట్లాడుతున్నాయా? లేదు. నోరు మాత్రమే మాట్లాడుతుంది. నోరు మిగతా అవయవాలకి సహకరిస్తుంది. అలాగా మనకందరికీ ఒక్కొక్క పని ఉంటుంది. ఆ పని అంతా కూడా సంఘ క్షేమం కొరకు, దేవుని మహిమ కొరకు వాడబడుతుంది అని మనం గుర్తించాలి. మొట్టమొదటి విషయం ఏంటంటే మంచి నాయకత్వం కలిగి ఉన్న సంఘము మంచి సంఘముగా పిలువబడుతుంది. చాలా సంఘాలలో నాయకత్వం ఉండదండి. చాలా సంఘాలకి నాయకత్వం ఉండదు. నాయకత్వం లేని సంఘం ఖచ్చితంగా మంచి సంఘంగా రేపు ఏర్పాటు అవ్వలేదు. కుటుంబానికి పెద్దలు లేకపోతే ఆ కుటుంబానికి ఎంత ప్రమాదమో, సంఘానికి కూడా నాయకులు లేకపోతే ఆ సంఘానికి కూడా అంతే ప్రమాదం. ఎందుకంటే మనల్ని దేవుడు మన ఇష్ట ప్రకారం నడిచే వ్యక్తులుగా సృష్టించలేదు. మనము డిపెండెంట్. దేవుడు డిపెండెంట్ కాదు. దేవుడు ఎవరి మీద ఆధారపడడు. కానీ మనము ఖచ్చితంగా ఆధారపడవలసిన వారం.
అర్థమవుతుందండి? అంటే మనము నడిపించబడాల్సిన వారం అని మనం గుర్తు చేసుకోవాలి. మనల్ని నడిపించడానికి దేవుడు నియమించిన వాక్యానుసారమైన నాయకత్వం మనకు చాలా అవసరము అని మనం గుర్తు చేసుకోవాలి. అర్థమవుతుందండి? ఇది మొదటి విషయం. ఓకేనండి? మీరు రాసుకున్నారు కదా, 5వ వచనం నుంచి 9వ వచనం వరకు మంచి నాయకత్వం గురించి అక్కడ దేవుడు మనకు తెలియపరిచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అర్థమవుతుందండి? రైట్. ఇప్పుడు నడిపించబడే వాళ్ళు ఉంటే సరిపోద్దా? నడిపించే వాళ్ళు ఉంటే సరిపోద్దా? సరిపోదు. నడిపించబడే వాళ్ళు కూడా ఉండాలి. అన్నం వండినాము, తినేవాళ్ళు లేకుండా ఎవరి కోసం వండినాం? తినేవాళ్ళు ఉంటేనే వండుతాం. తినేవాళ్ళు లేకుండా వండి ఏం ప్రయోజనం? ఏ ప్రయోజనం ఉండదు. సంఘానికి మంచి నాయకత్వాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం, సంఘస్థులు లేకపోతే ఏం ప్రయోజనం? మంచి సంఘానికి ఉండవలసిన రెండవ లక్షణం ఏంటంటే మంచి సంఘ విశ్వాసులు. మొదటిదేమో మంచి నాయకత్వము, రెండోదేమో మంచి విశ్వాసులు. అర్థమవుతుందండి? మంచి విశ్వాసులు అని వారిని ఎలా అనగలం మనం? మంచి లక్షణాలు కలిగి ఉంటే వారు మంచి విశ్వాసులు అవుతారు. ఇప్పుడు మంచి విశ్వాసులకు ఉండే లక్షణాలు ఏంటి చూడండి, నేను చదువుతాను. మీరు ఇందాక అక్క వాక్య భాగం చదివింది కదా, ఆ వాక్య భాగంలోనే కొందరి పేర్లు ప్రస్తావించాడు. మనం అవన్నీ ఇప్పుడు చదువుతూ రాలేం కాబట్టి కొన్ని మాటలు మీకు గుర్తు చేస్తా. రెండో వచనంలో ఏమన్నాడు? వృద్ధులు అనే పదం అన్నాడు. మీరు అండర్లైన్ చేసుకునే అలవాటు ఉంటే అండర్లైన్ చేసుకోవచ్చు. వృద్ధులు అనే పదం అన్నారు. తర్వాత 3వ వచనంలో ఏమన్నాడు? వృద్ధ స్త్రీలు అన్నాడు. తర్వాత 5వ వచనంలో కిందలో 4వ లైన్లో, 3వ వచనం 4వ లైన్లో యవ్వన స్త్రీలు అన్నాడు. 3 పేర్లు వచ్చాయి. తర్వాత 6వ వచనంలో ఏమన్నాడు? యవ్వన పురుషులు అన్నాడు. తర్వాత 9వ వచనంలో ఏమన్నాడు? దాసులు అన్నాడు. ఓకేనండి? మరలా చెప్తున్నా, వృద్ధులు, వృద్ధ స్త్రీలు, యవ్వన స్త్రీలు, యవ్వన పురుషులు, దాసులు. ఓకేనండి? రైట్. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉండాలని చెప్తున్నాడు? నెంబర్ 1, మొదటిది, వృద్ధులు ఎలా ఉండాలంట? మితానుభవము గలవారును, మాన్యులను, స్వస్థ బుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనముల యందు, విశ్వాసము ప్రేమ సహనముల యందు లోపము లేని వారునై ఉండవలెను. ఏం చెప్తున్నారండి? వృద్ధులైన వారు. సంఘములో వృద్ధులు చాలా ప్రయోజనకరమైన వ్యక్తులు. లోకంలో ఒక మాట ఉంది, నానుడి ఉంది. ఏంటంటే ఏమంటారు? కుటుంబానికి పెద్ద దిక్కు లేకపోతే ఏనుగు తల్లని తీసుకొచ్చి పెట్టుకోవాలంట. ఎందుకని? వాళ్ళ యొక్క సలహాలు మనకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. సంఘములో ఎవరైనా వృద్ధులు ఉంటే ఆ వృద్ధుల యొక్క జీవితం ఎలా ఉండాలి అని చెప్పినాడు. చాలా లక్షణాలు అక్కడ చెప్పినట్లుగా మనం చూస్తాం. ఓకేనండి? అది మొదటి విషయం. రెండోది, వృద్ధ స్త్రీలు. వృద్ధ స్త్రీలు ఎలా ఉండాలంట? 3వ వచనం చూడండి. వృద్ధ స్త్రీలు ఎలా ఉండాలి అంటే కొండెగత్తులను తెలుసా మీకు? తెలియదు. ఇంకేం తెలుసు? కొండెగత్తులు అంటే కొండేలు చెప్పడం తెలుసా? తెలిసినా తెలియనట్టే ఉన్నారు మీరు చాలా మంది. ఎందుకు? అబ్రహాం పాస్టర్ గారిని పైకి వేదిక మీద రావాల్సిందిగా మనం చేస్తున్నాం. కొండెగత్తులు అంటే చాడీలు చెప్పేవాళ్ళు. వృద్ధ స్త్రీలు ఎలా ఉండకూడదంట? చాడీలు చెప్పేవారుగా ఉండకూడదు. మంచి సంఘములో ఉండాల్సిన రెండవ లక్షణం మంచి విశ్వాసులు కదా. మంచి విశ్వాసులకు ఎలాంటి లక్షణాలు ఉండాలంట? వృద్ధులు ఎలా ఉండాలో చెప్పాడు, వృద్ధ స్త్రీలు ఎలా ఉండాలో చెప్తున్నాడు. చూడండి, కొండెగత్తులను మిగుల మద్యపానాసక్తులనై ఉండక అంటే అర్థం ఏంటి? ముందు ఆగకూడదు. స్త్రీలు కూడా అప్పట్లో ఏం చేసేవాళ్ళు? మన గ్రామాల్లో కూడా చాలా మంది ఎండాకాలం వచ్చినప్పుడు తాడి చెట్ల కింద చాలా మంది స్త్రీలు కూడా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఉన్నారు లేదు నాకు తెలియదు, కానీ ఇంతకు ముందు ఉండేవాళ్ళు. అది ఇతర దేశాల్లో అయితే అది ఒక ప్యాషన్ అయింది. ఏంటది? బ్రాందీ తాగడం. మందు తాగడం అంటే టానిక్ అనుకునేది కాదు. అర్థమవుతుందా? బ్రాందీ తాగడం. వాళ్ళు అలా తాగకూడదు అని అంటూ ఇంకేమన్నాడు? ప్రవర్తన యందు భక్తి గలవారునై ఉండవలనని, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. అంత మాత్రమే కాకుండా దేవుని వాక్యము దూషింపబడకుండా ఉండాలి.
దేవుని వాక్యము దూషించబడకుండా ఉండాలి. ఇది వృద్ధ స్త్రీలకు చెప్పిన విషయాలు. యవ్వన స్త్రీలకు ఏం చెప్తున్నాడు చూడండి. యవ్వన స్త్రీలు ఎలా ఉండాలంట? తమ భర్తలకు లోబడి ఉండి, తమ భర్తలను శిశువులను ప్రేమించువారును. ఇవన్నీ కూడా పాయింట్స్ మీరు నోట్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఏమని యవ్వన స్త్రీలకు ఏం చెప్తున్నాడు? తమ భర్తలకు లోబడి ఉండాలని, తర్వాత తమ భర్తలను శిశువులను ప్రేమించేవారై ఉండాలని, స్వస్థ బుద్ధి గలవారును. ఇక్కడ పైనేమో స్వస్థ బుద్ధి కలిగి ఉన్నారు అని చెప్పి అన్నాడు. ఇక్కడ కూడా స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి అని చెప్పాడు. స్వస్థ బుద్ధి కలిగి ఉండడం అంటే మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండడమా? కాదు. స్వస్థత అని రాయబడిన ప్రతి చోట కూడా మనం ఎలా అర్థం చేసుకున్నామంటే ఆరోగ్యం గురించి చెప్తున్నారు అనే మాట గురించి ఆలోచన చేశారు. స్వస్థ బుద్ధి కలిగి ఉండడం అంటే స్వస్థ బుద్ధి, ఇప్పుడు స్వస్థత కలిగి ఉండడం అని రాసేయచ్చు కదా. స్వస్థ బుద్ధి అని ఎందుకన్నాడు? బుద్ధికి స్వస్థతకి ఏం సంబంధం? అసలు ఆరోగ్యం గురించి చెప్పేవాడైతే బుద్ధికి స్వస్థతకి కనెక్షన్ పెట్టడు కదా. ఇక్కడ పెట్టినాడు. మరి ఆరోగ్యం గురించి అయితే కాదు. అక్కడ మాట్లాడిన విషయం ఏంటంటే ఆధ్యాత్మిక ఆరోగ్యం గురించి. ఆధ్యాత్మిక ఆరోగ్యం అంటే రక్షణ అనుభవం గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండడం, భర్తలను శిశువులను అంటే వాళ్ళ బిడ్డలను ప్రేమించడం. ఎందుకు తెలుసా అండి? ఈ రోజుల్లో చాలా మంది డబ్బు సంపాదనలో పడిపోయి, నేను చెన్నైలో ఉద్యోగం చేస్తున్నప్పుడు నా కన్నులారా చూసిన ఏంటంటే నెలకో రోజుకో నాకు గుర్తులేదు కానీ 250 రూపాయలు ఇచ్చి వాళ్ళ చిన్న బిడ్డల్ని 6 నెలలు 7 నెలల బిడ్డల్ని తీసుకెళ్లి ఆయమ్మోళ్ళ కాడ వదిలేసి వీళ్ళు డ్యూటీలకు వెళ్ళిపోయేవాళ్ళు. ఆ పిల్లలు పాలు తాగేవాళ్ళు కాదు, మట్టిలో దొర్లాడేసేవాళ్ళు. చిన్నపిల్లలు కాబట్టి ఎక్కువ మంది పిల్లలు ఉంటే కొట్టుకునేవాళ్ళు. ఆ గీస అలాగే ఉండేది. చాలా డిస్టర్బ్ అయిపోయేవాళ్ళు. ఆ పిల్లలు సరిగా నిద్రపోయేవాళ్ళు కాదు. వాళ్ళు ఒక్కొక్కరు గోడ కానుకున్నట్టే తోగుతూ ఉండేవాళ్ళు. ఎందుకు అటువంటి పరిస్థితులు ఆ చిన్న బిడ్డలకు వచ్చినాయంటే తల్లిదండ్రులు అయిన వాళ్ళు బిడ్డల్ని పట్టించుకోకపోవడం. ఒక మాట గుర్తుపెట్టుకోండి. నేను చాలా స్థలాల్లో ఈ మాట చెప్పినాను, మరలా మీకు గుర్తు చేస్తున్న సందర్భం వచ్చింది కాబట్టి. బిడ్డల్ని నిర్లక్ష్యం చేసి ఈవెన్ హాస్టల్లో చేర్పించిన మంచి చదువులు ఇవ్వడం కోసం తల్లి తండ్రి ప్రేమను వాళ్లకు దూరం చేసి వాళ్ళు బాగా చదువుకుంటే ప్రయోజకులు అవుతారు అన్న భ్రమలో బిడ్డల్ని హాస్టల్లో చేర్పిస్తే వాళ్ళు రేపు నిన్ను వృద్ధాశ్రమంలో చేర్పిస్తారు. ఎందుకు తెలుసా అండి? 12 సంవత్సరాల లోపు కన్న తల్లి ప్రేమను కన్న తండ్రి ప్రేమను పొందుకొనని బిడ్డలు వాళ్ళు సొంతంగా ఆలోచించడం, వాళ్ళంతటా వాళ్ళు ఎలా బ్రతకాలో నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభిస్తారు. అప్పుడు మిమ్మల్ని ఎలా గుర్తు చేసుకుంటారో తెలుసా? డబ్బులు అవసరం వచ్చినప్పుడు గుర్తు చేసుకుంటారు. అందుకని చాలా మంది బిడ్డలు మంచి ఉద్యోగస్తులు అవుతున్నారు, మంచి ప్రయోజకులు అవుతున్నారు. సందర్భం వచ్చింది కాబట్టి నేను ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ చెప్పలేను. లైవ్ ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. అమెరికాలో పెద్ద 40 లక్షల రూపాయలు సంపాదించే డాక్టర్ అయ్యాడు. వీళ్ళ నాన్న అమెరికాకు వెళ్ళి, నాయనా నువ్వు సంపాదిస్తున్న ఈ లక్షల డబ్బులు, నువ్వు కలిగి ఉన్న ఈ హోదా రేపు నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్లదు, నువ్వు యేసుప్రభుని నమ్ముకోవాలా, చర్చికి వెళ్ళాలంటే అదిగో ఆ తమ్ముడు అన్నాడంట వాళ్ళ నాన్నతోటి, ఎవరు నాన్న దేవుడు, నేను ఎందుకు నమ్ముకోవాలా దేవుడిని, ఎందుకు రావాలా దేవుడికి అని చెప్పి అడిగాడంట. అర్థమవుతుందండి? మనము ఈ లోకాన్ని బిడ్డలకి పరిచయం చేయొచ్చు, మంచిదే. కానీ వాళ్ళకి దేవుణ్ణి పరిచయం చేయకపోతే రేపు వాళ్ళు నిన్ను పట్టించుకోరు. అందుకనే ఒకప్పుడు లేని ఓల్డేజ్ హోమ్స్, వృద్ధాశ్రమాలు ఇప్పుడు కూడా ఎక్కువ అవుతా ఉన్నాయి. కారణం ఏంటి తెలుసా అండి? చిన్నప్పుడు తల్లిదండ్రులు సంపాదనలో పడిపోయి బిడ్డల్ని నిర్లక్ష్యం చేయడమే కారణం. సంపాదించొద్దంటావా అంటే సంపాదించొద్దని ఎవరంటారు? బిడ్డల్ని పోషించడం కోసం, కుటుంబాన్ని నడిపించుకోవడం కోసం ఖచ్చితంగా సంపాదించాల్సిందే. కానీ ఆ సంపాదన ఎవరి కోసం తెలుసా? నీ బిడ్డల కోసమే. మరి నీ బిడ్డల్ని నిర్లక్ష్యం చేసి నువ్వు సంపాదించి ఏం చేస్తావు? ఆలోచన చేయండి. బాగా సంపాదిస్తున్న తల్లిదండ్రులే వాచేడిపోతున్నారు ఈ రోజుల్లో. కాబట్టి సహోదరులు, దేవుడు చెప్తున్న విషయం ఏంటి తెలుసా? ఇదిగో మీ బిడ్డలని ప్రేమించేవారు, రక్షింపబడిన వారు, పవిత్రులు. పవిత్రత వేరు, పరిశుద్ధత వేరు.
పవిత్రులను, ఇంట ఉండి పని చేసుకుని వారును మంచివారునై ఉండవలని బుద్ధి చెప్పుచు. ఇంట ఉండి పని చేసుకోవడం అంటే ఉద్యోగం చేయొద్దంటవా? మళ్ళీ యవనస్తులకు వచ్చే డౌట్. అంతే కదండి, ఉద్యోగం చేయొద్దంటవా అంటే ఖచ్చితంగా ఉద్యోగం చేయొచ్చు. కానీ దేవుడు నీకు ఇచ్చిన మొదటి బాధ్యత నీ కుటుంబాన్ని చక్కబెట్టుకోవడం. నువ్వు ఉద్యోగం చేసినవా, ఎంత సంపాదించినావు నీ జీవితంలో అని దేవుడు రేపు నిన్ను అడగడు. నీ కుటుంబాన్ని నువ్వు చక్కబెట్టుకున్నావా అని దేవుడు నిన్ను రేపు అడుగుతాడు. ఎందుకంటే నిన్ను సృష్టించింది కుటుంబం కోసం. అడిషనల్గా నువ్వు ఖచ్చితంగా ఉద్యోగం చేయగలిగిన అవకాశం, సమయం నీకుంటే ఖచ్చితంగా నువ్వు ఉద్యోగం చేయొచ్చు. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? నీ కుటుంబాన్ని చక్కబెట్టుకునే వ్యక్తిగా ఖచ్చితంగా నువ్వు ఉండాలి. తర్వాత ఏమంటున్నాడు? మంచి ఉపదేశము చేయువారునై ఉండెవలెనని బోధించుము. ఇది యవ్వన స్త్రీలకు చెప్పిన విషయం. మంచి సంఘము మంచి విశ్వాసులను కలిగి ఉంటుంది. ఆ మంచి విశ్వాసులు ఇటువంటి లక్షణాలు కలిగి ఉంటారని చెప్పడం కోసం ఈ మాటలన్నీ మీకు గుర్తు చేస్తున్నా. తర్వాత యవ్వన పురుషుల గురించి చెప్పినాడు. ఏం చెప్పినాడు? 6వ వచనంకి వచ్చేసరికి అటువలనే స్వస్థ బుద్ధి, మరలా స్వస్థ బుద్ధి అన్నప్పుడు మనం అదే గుర్తు చేసుకోవాలి. స్వస్థ బుద్ధి గలవారై ఉండవలనని యవ్వనస్తులను హెచ్చరించుము. తర్వాత యవనస్తులు, స్వస్థ బుద్ధి కలిగిన యవనస్తులు ఎలా ఉండాలో 7, 8 వచనాలని చాలా విషయాలు చెప్తూ వచ్చినాడు. తర్వాత దాసులైన వారు ఎలా ఉండాలో కూడా అక్కడ మనకు తెలియపరిచినట్లుగా మనం చూస్తాం. ఈ వచనాలన్నీ మనకి ఏం నేర్పిస్తున్నాయి తెలుసా? ఒక మంచి విశ్వాసి ఎలా ఉండాలో నేర్పిస్తున్నాయి. ఒక మంచి విశ్వాసిగా మన జీవితం ఎలా కొనసాగాలి అని మనకు నేర్పిస్తూ ఉన్నాయి. అందుకనే ఆ 2వ అధ్యాయంలో తీతుకి రాస్తూ, ఇదిగో ఒక మంచి విశ్వాసి ఎలా ఉండాలో వాళ్ళకి చెప్పు, నేర్పించు. మొదటి అధ్యాయములేమో మంచి నాయకుడు ఎలా ఉండాలో చెప్పు అని చెప్తూ, తర్వాత ఒక మంచి విశ్వాసి ఎలా ఉండాలో వాళ్ళకి నేర్పించు అని చెప్పినాడు. మీరు కనుక ఇంటికి వెళ్ళి ఈ 2వ అధ్యాయం కనుక క్షుణ్ణంగా కూర్చొని చదివితే దేవుడు మీకు ఇంకా అద్భుతమైన విషయాలు నేర్పించే అవకాశం ఉంటుంది. ఒక మంచి విశ్వాసి ఎలా ఉండాలో మనము నేర్చుకునే వారంగా ఉండాలి. ఇది 2వ విషయం. 3వ విషయం, మంచి సంఘము ఎలా ఉండాలి అంటే మంచి నాయకులను కలిగి ఉండాలి. మంచి సంఘము ఎలా ఉండాలి అంటే మంచి విశ్వాసులను కలిగి ఉండాలి. మంచి సంఘము ఎలా ఉండాలి అంటే నెంబర్ 3, 3వ విషయం మనం 3వ అధ్యాయంలో చూస్తాం. ఎవరైనా ఈ 3వ అధ్యాయం 1వ వచనం చదువుతారా? 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. అధిపతులకును అధికారులకును లోబడి ఉండవలెనని ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెనని. అదిగో ఇక్కడి నుంచి మనం ఈజీగా అర్థం చేసేసుకోవచ్చు. 3వ పాయింట్ ఏంటో, మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవనిని దూషింపక జగడమాడని వారును శాంతులునై ఉండవలెనని వారికి జ్ఞాపకము చేయము. ఒక్క మాటలో చెప్పాలంటే మంచి సంఘము మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. మొదటిదేమో మంచి నాయకత్వము, తర్వాత మంచి విశ్వాసులు, 3వది ఇలా రాసుకోండి, అవిశ్వాసులైన ఎడల, అవిశ్వాసులు అన్యుల ఎదుట మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. మంచి సాక్ష్యం మనకు చాలా ప్రాముఖ్యం. మీకు తెలుసా అండి, ఇదిగో నిజమైన దేవుడు యేసుక్రీస్తు నమ్ముకో అంటే ఎవరూ నమ్ముకోరు. మనం కూడా నమ్ముకోలేదు. మరి ఎప్పుడు నమ్ముకుంటారు, ఎప్పుడు మారుతారు అనంటే మన జీవితాన్ని చూసి. ఒక మాట చెప్తా చూడండి, సువార్త చెప్తే వాళ్ళ చెవులకు మాత్రమే వినబడుతుంది. సువార్త ప్రకారం బ్రతికిస్తే వాళ్ళ హృదయానికి వినబడుతుంది. చెవులకు వినబడితే జీవితం మారదు. హృదయానికి వాక్యము తాకితే జీవితము మారుతుంది. మీకు తెలుసండి, సువార్త వింటున్న వాళ్ళు మనం ఏం చెప్తున్నాం అని చూడరంట. చెప్తున్న వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంది అని చూస్తారట. సో సమాజంలో మన సాక్ష్యం చాలా విలువైంది. నేను ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తా చూడండి. చాలా మంది సహోదరులు చాలా సంఘాల్లో ఈ మాట చెప్తూ ఉంటారు. ఏమనంటే,
సార్ నా భర్త కోసం ప్రార్థన చేయండి, నా భర్త వ్యసనాలను విడిపించబడి చర్చికి రావాలని నాతో పాటు నా భర్త కోసం ప్రార్థన చేయండి అని చాలామంది చెప్తూ ఉంటారు. దేవుడు పేతురు ద్వారా స్పష్టంగా చెప్పినాడు. అర్థమవుతుందండి. ఎలా నీ భర్త రక్షించబడతాడు అంటే, ఒకసారి ఒక పాస్టర్ గారు గృహ దర్శనానికి వెళ్ళాడంట. గృహ దర్శనానికి వెళ్తే ఆ సహోదరి మంచి విశ్వాసి, ప్రారంభ ప్రార్థనకే చర్చికి వచ్చి ముందు కూర్చొని మోకరించి కన్నీరు కార్చి ప్రార్థన చేసుకునేంత మంచి విశ్వాసి. అంత మంచి విశ్వాసిని కలిగిన ఆ పాస్టర్ గారు వాళ్ళ గృహాన్ని దర్శించినప్పుడు ఆ రోజు ఆ సహోదరి యొక్క భర్త కూడా ఇంట్లోనే ఉన్నాడంట. ఉంటే వెంటనే ఆ భర్తతో కాసేపు మాట్లాడుతూ, అయ్యా, దేవుడు నీకు ఎంత మంచి విశ్వాసి అయిన భార్యనిచ్చాడు తెలుసా? ఆమె చాలా మంచి విశ్వాసి. అటువంటి వాళ్ళు 10 మంది ఉంటే చాలయ్యా చర్చిలా. మంచి ప్రార్థనా పర్రాలు, మంచి భక్తి పర్రాలు, అంత మంచి విశ్వాసి కలిగిన, అంత మంచి విశ్వాసి అయిన భార్యను కలిగిన నీవు కూడా యేసుప్రభు దగ్గరికి వచ్చి యేసుప్రభుని నమ్ముకోవచ్చు కదా, మరి నువ్వు ఎందుకు చర్చికి రావు అని అంటే, అప్పుడు ఆ సహోదరుడు చెప్పాడంట, పాస్టర్ గారు, మా భార్యను నువ్వు ఒకవైపే చూసావు అన్నాడంట. ఇంకోవైపు నేను చూపిస్తారా అని చెప్పి వంట రూమ్లో తీసుకుపోయాడంట. మీరు నవ్వచ్చు, నేను లవ్నేను కాబట్టి మీరు నవ్వచ్చు. ఎందుకు బిగ తీసుకుంటారు? ఫ్రీ అవ్వండి. ఓకే, నవ్వించినప్పుడు నవ్వండి, అది మంచి ఆరోగ్యం. నవ్వు నువ్వు ఏ చెప్పులకు ఏ లాభం ఉంటుంది నీకు. ఓకేనా? రైట్, సంతోషం. వంట రూమ్లో తీసుకుపోయి చూపిస్తారా అని చెప్పి తీసుకుపోయాడట ఆ పాస్టర్ గారిని. పోయి చూస్తే ఇంతకుముందు ఆటోలు కదా ఉండేది, ఇప్పుడు ఏమంటారు దాన్ని, ఆటో బండ్ల, దాని మీద దబర్లు బాలిస్తున్నాయంట. ప్రతి దబర్కే సొట్టే ఉందంట. ఏ సార్, ఏది ఆ దబర్లో ఏదో ఒక్కడ కూడా రూపంలో లేదంటే ఆ వంట నుంచి కోపం వచ్చి ఏది దొరికితే తీసుకు కొడుతుందట ఆయన. ఏమర్థమైంది మీకు? అది ఆడ, ఏంది భక్తి, ఇది ఎడా అని అన్నాడంట. ఆయన అన్నాడంట స్టేట్మెంట్ ఏమని తెలుసా? ఎన్నో సంవత్సరాల నుంచి ఈమె చర్చికి వెళ్తుంది, దేవుణ్ణి నమ్ముకుంటానని చెప్పింది, ఏం మారిందని నేను రావాలి సార్ చర్చికి అన్నాడట. ఏమర్థమైందండి? నీ భర్త మార్పు కోసం నువ్వు ఆశపడ్డం చాలా గొప్ప లక్షణం. అయితే నీ భర్త మార్పు నీ చేతిలోనే ఉంది. ఎవ్వరూ వచ్చి నీ భర్తను మార్చరు. నీ భర్తను మార్చుకునే అవకాశం నీకే ఉంది. నీ భర్తను మార్చుకునే భాగ్యం దేవుడు నీకే ఇచ్చాడు. ఇక్కడ భర్త కాన్సెప్ట్ కాదు. భార్య అయినా, తల్లిదండ్రులైనా, చాలా కుటుంబాలలో బిడ్డలు చర్చికి వస్తారు, తల్లిదండ్రులు రారు. తల్లిదండ్రులు చర్చికి వస్తారు, బిడ్డలు రారు. అలాగే ఎవరైనా నీ కుటుంబంలో మారు మనసు పొందకపోతే, మార్పు చెందకపోతే ఇదే ప్రొసీజర్. ఏంటి తెలుసా? నిన్ను చూసి మారుతారు. నిన్ను చూసి మారుతారు. ఒకసారి ఒక సహోదరుడు వాళ్ళ భార్య ఇలాగే చర్చికి వెళ్ళింది. చర్చికి వెళ్ళిన తర్వాత ఆమె పేరు జ్యోతి. జ్యోతి ఉన్నారు ఎవరైనా ఇక్కడ? లేరు, సంతోషం. ఓకేనండి. ఆమె చర్చికి వెళ్ళి వచ్చే లోపల ఈయన చర్చికి వెళ్ళాడు కదా, చర్చికి వెళ్ళకుండేసరికి కబోర్డ్లో ఫ్లవర్ వాజ్ పెట్టినాడట. ఫ్లవర్ వాజ్ తెలుసు కదా మీకు, గాజు ఫ్లవర్ వాజ్. అది ఏమైందో పడిపోయింది కింద. పాపం పడిపోయేసరికి ముక్కలు అయిపోయింది. ఆహా, ఈరోజు నాకు ఉందయ్యా అనుకున్నాడట. ఈరోజు నాకుంది, ప్రార్థన నుంచి రాగానే నాకు బట్టి పూజ స్టార్ట్ అనుకున్నాడట. ఆమె వస్తూ 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 చప్పుడు వినేసరికి ఈయన ఏం చేస్తాడు తెలుసా? చేపర కట్టి తీసుకొని చాట్ తీసుకుని అంతా సిమ్మేసి పారిపోసేద్దాం అనుకుని చిమ్మతా ఉన్నాడు. చిమ్మతా ఉండేసరికి అక్క ప్రార్థన ముగించేసుకుని వచ్చేసింది. ఇంటికి వచ్చేసింది. వచ్చేసిందని చెప్పి మంచం మీదకి వెళ్ళి బాళ్ళ మునుగున్నాడట. ఇక దీనికి చెమ్మలేడు కదా, ఇక వచ్చేసింది, ఇక నా మీదకి ఎత్తుకూడదని చెప్పి మంచం మీద బాల్ మునుగున్నాడట. బాల్ మునుకున్న తర్వాత ఆ గడప దగ్గరికి వచ్చి ఏమండి అని పిలిచిందట. వెంటనే ఆయన మంచం మీద లేచి, జ్యోతి నువ్వేనా అన్నాడట. ఎందుకన్నాడు ఆ మాట? అప్పుడు దాకా ఆమె ఏమండి ఒకసారి కూడా పిల్లదట. ఇంకేం పిలిచిందో మీరే అనుకోండి. ఓకేనా? ఏమండి అని పిలిచి, ఇప్పటి వరకు
నువ్వు జ్యోతిని చూసావు, ఇక మీదటి నుంచి జ్యోతిలో యేసయ్యను చూస్తావు అదంట. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ఆ సహోదరుడు చెప్పాడంట, నా భార్యను చూసి చర్చికి వచ్చేసిన నేను అన్నాడంట. చెప్తే మారండి. మన ప్రవర్తన సరైనదిగా ఉన్నప్పుడు చెప్పకుండానే మారిపోతారండి. అలాగని చెప్పొద్దని కాదు అర్థం, చెప్తాం. కానీ మొదట వాళ్ళలో మార్పు ప్రారంభమయ్యేది చూడడం ద్వారా. ఏ గ్రామములైనా ఒక వ్యక్తి మారుతున్నాడు అంటే అర్థం ఏంటి తెలుసండి? మారిన వాళ్ళ యొక్క సాక్ష్యాన్ని చూసి, అంతే. అందుకని దేవుడు అన్నాడు, మీరు నాకు సాక్షులై ఉందురు అన్నాడు. నా జీవితాన్ని మార్చిన యేసయ్యను చూద్దురా అని చెప్పింది ఒక ఆమె. ఎవరామె? యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉన్న సమరయ స్త్రీ. ఆమె చాలా చెడ్డ జీవితాన్ని కలిగి ఉంది. ఊరోళ్ళు అప్పటి వరకు ఆమెలో నేర్చుకోవడానికి ఏం లేదు అనుకున్నారు. కానీ ఊరూరు వచ్చేసినట్టు ఆమె చెప్పిన మాటని. ఎలా వచ్చింది? ఆమెను చూసి వచ్చింది. ఆమె చెప్పిన దాన్ని బట్టి కాదు. ఊరూరు ఆమె చెప్పిన దాన్ని బట్టి రాలా. ఈమెను కూడా ఇంతగా మార్చింది ఎవర్రా, ఆయన చూడాలా అని చెప్పి వచ్చేసింది. తెలుసా అండి? సో మనకు సాక్ష్యం చాలా ప్రాముఖ్యం. ఆ సాక్ష్యాన్ని కాపాడుకోవడానికి లక్షణాలు ఏం చెప్పాడు? మరలా చదువుతున్నా చూడండి. 3వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చదువుతున్నా చూడండి. లోబడ్డం, అధికారులకు అధిపతులకు లోబడ్డం, తర్వాత విధేయులుగా ఉండడం, రెండోది. తర్వాత సత్కార్యము చేయుటకు సిద్ధంగా ఉండడం, మంచి పనులు చేయడానికి సిద్ధంగా ఉండడం. అర్థమవుతుందండి? ఇదిగో ఈ సంఘము ద్వారా చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అటువంటి మంచి కార్యక్రమాలు మనం కూడా చేయాలి. మంచి కార్యక్రమాల్లో మనం కూడా పాలిభాగస్తులమి అవ్వాలి. సత్కార్యము చేయుటకు సిద్ధంగా ఉండాలి. తర్వాత మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికం. అర్థమవుతుందండి? బైబిల్లో మిక్కిలి సాత్వికుడు అని దేవుడి ద్వారా పిలువబడ్డాడు ఒక ఆయన. ఎవరంటే? మోషే అనే సేవకుడు. మిక్కిలి సాత్వికుడిని పిలువబడ్డాడంటే ఎన్నిసార్లు తిట్టినా, ఎన్ని మాటలన్నా కూడా కొంతమందికి ఏం రాదు, కోపం రాదు. అందుకని అంటని అలాగని వాళ్ళకి ఏం రోషం లేదని అర్థం. వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా అంతేనని అర్థం కాదు. వాళ్ళు యేసు ప్రభుని నమ్ముకున్నారు కాబట్టి భరిస్తున్నారు, ఓర్చుకుంటున్నారు, తొందరపడి ఒక మాట అనట్లేదు. అర్థమవుతుంది? తర్వాత మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికం. తర్వాత ఎవరిని తిట్టకుండా ఉండడం, దూషింపకుండా ఉండడం. అర్థమవుతుందా? తర్వాత జగడం ఆడకుండా ఉండడం, తర్వాత శాంతంగా ఉండడం. ఇవన్నీ కూడా మంచి సాక్ష్యము కలిగి ఉన్న వ్యక్తుల యొక్క లక్షణాలు. ఒకసారి ఒక సోదరి ప్రభు బల్ల ఆరాధనలో పార్టిసిపేట్ చేసింది. ఆమె పేరు వెంకటరమణమ్మ. నేను ఆమె గురించి చెప్తున్నా. ఇక్కడ ఎవరన్నా వెంకటరమణ ఉంటే నాకు సంబంధం లే. ఓకేనండి? నా పేరు చెప్పినాడు ఫాస్ట్ అని అనడానికి లే. ఓకేనండి? వెంకటరమణమ్మ తెల్ల బట్టలు వేసుకొని చర్చికి వచ్చి బల్లలో పార్టిసిపేట్ చేసి యేసయ్యను మనసారా ఆరాధించింది. దురదృష్టవశాత్తు చర్చి ముందరే ఆమె ఇల్లు సాంబారు బాగా పెడుతుంది. అందుకని నాకు బాగా గుర్తాడు. వెంటనే ప్రార్థన అయిపోయింది. మేమంతా చేపలు చుట్టేసి కానుకలు లెక్క పెట్టి సంఘ పెద్దల చేతికిచ్చి చర్చికి తాళాలు వేసుకుని వెళ్తూ ఉంటే చర్చి ముందే పంచాయతీ కుళాయి ఉంది. ఆ కుళాయి అవతల వాళ్ళ ఇల్లు. అప్పుడు ఏం చేస్తుంది తెలుసా? ఆమె కుళాయి కాడ రాసి చూసుకుందాం అంటుంది. ఇక నేను యాక్షన్ చేయలేకపోతున్నా. అప్పుడు దాకా నువ్వు బల్లో చేయి వేసివి, యేసు ప్రభువా నీకు స్తోత్రం, నా జీవితం మార్చడం, నీకు వందనాలు ఏమంటారు ఆరాధన చేసి ఏడిచి చల్లచీర అట్టే ఉంది ఒంటి మీద. మేము కాలుకులు లెక్క పెట్టి చేపలు చుట్టూ ఎంతసేపు పడుతుంది? ఒక 10 నిమిషాలు పడుతుంది. అప్పుడే కదా నువ్వు బల్ల తీసుకుపోయినావు. నాలుగు మీద ఆ పులుపు అట్టే కూడా ఉంటుంది, ద్రాక్షరసం పులుపు కదా. ఆడిపోయి చూసుకురా అంటుంది. అంటే ఆ వాడిన భాష వేరు, నేను వాడుతున్న భాష వేరు. ఏమర్థమైంది మీకు? వాళ్ళ ఇంటి పక్కన ఆర్ఎస్ఎస్ సహోదరుడు ఉన్నాడు. ఇప్పటికీ వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకోకపోవడానికి కారణం ఎవరు? ఈ సహోదరి యొక్క ప్రవర్తన.
క్రైస్తవులు గొడవలకి ఏదల్లోకి వెళ్ళకూడదు. దూషించని వారు, తర్వాత ఏమన్నాడు, జగడమాడని వారు అన్నాడు. గొడవలకి వెళ్ళకూడదు. వెళ్ళకుండా ఏం చేయాలంటే సాత్వికంతో మనుషులందరి ఎడల మనల్ని మనం కనపరుచుకోవాలి, మంచి చేసేవారంగా ఉండాలి. ఇంకా మీరు దాన్ని చదువుకుంటూ వెళ్తే మీకు చాలా విషయాలు దేవుడు నేర్పిస్తారు. తర్వాత 9వ వచనంలో నీకు ఒక మాట అన్నాడు, వాళ్ళకు ఉన్న లక్షణాల గురించి చెప్తూ 9వ వచనంలో ఒక మాట అన్నాడు. చదువుతారా 9వ వచనం మరలా అమ్మా? 3వ అధ్యాయం 9వ వచనం. తర్కం అంటే ఏంటండి? డిబేట్. అక్కడే వాడేసినాడు. ఇంకా మనం దాన్ని అది నెగిటివ్ ఆ పాజిటివ్ అని మనం డిసైడ్ చేయాల్సిన అవసరం లే. దేవుడే అన్నాడు నెగిటివ్, అవివేక తర్కము. ఈ రోజుల్లో క్రైస్తవ్యాన్ని, హైందవ సిద్ధాంతాలు, మిగతా సిద్ధాంతాలు ఎంత డిస్టర్బ్ చేస్తున్నాయో, ఎంత నష్టపరుస్తున్నాయో, అంతకంటే ఎక్కువగా ఈ పాయింట్ డిస్టర్బ్ చేస్తుంది, నష్టపరుస్తుంది. ఏం తెలుసండి? డిబేట్స్. ప్రసంగాలు లేవు యూట్యూబ్లో ఈ రోజుల్లో. డిబేట్స్. బల్ల తీసుకోవచ్చా తీసుకోకూడదా, బాప్తిజం తీసుకోవచ్చా తీసుకోకూడదా, ఇంకోటి ఏంటి ఈ మధ్యకాలంలో నాకు గుర్తురా, విగ్రహార్పితాలు తినొచ్చా తినకూడదా, ఆడికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, ఆడు కూర్చోవచ్చా కూర్చోకూడదా, ఇక చెప్పు. ఇంకొక అడుగు ముందుకేసి ఏం చేసినారు, ఫేమస్ అవడం కోసం యేసు ప్రభువే నిజమైన దేవుడు, ఈ దేవుడు పేర్లు పెట్టినారు, నేను పెట్టట్లే. గుర్తుపెట్టుకోండి, సేవకుడైనా సంఘమైనా ఎవరిని రిప్రజెంట్ చేయడానికి ఉంది అంటే యేసుక్రీస్తుని మాత్రమే. ఒక మాట చెప్పనండి, నీ భర్త చాలా మంచోడు అయితే నా భర్త చాలా మంచోడు అని చెప్పు. ఈ ఊర్లో ఉండే వాళ్ళందరూ మంచోడు కదా, నా భర్తే మంచోడు అని చెప్పాలి. తేడా అర్థమైంది మీకు? నీ భార్య చాలా మంచిది అనుకోండి, నా భార్య చాలా మంచిది, ఇంకా పొగుడు, ఆమె ఎత్తుని కూర్చోబెట్టుకో, ఇబ్బందులే. ఈ ఊళ్ళో వాళ్ళందరూ మంచిది కదా, నా భార్య మంచిది అనుకోండి. నీ భార్య గురించి, నీ భర్త గురించి నువ్వు చెప్పాలనుకుంటే నీ భార్య గురించి, నీ భర్త గురించే చెప్పు. దాన్ని నేను దేనికి పోల్చి చెప్తున్నా తెలుసా? నీ దేవుడు నిజమైన దేవుడు అని నీకు తెలిస్తే నీ దేవుడికి ఉండే లక్షణాలు చెప్పు. బైబిల్లో కోట్లు ఉన్నాయి, 66 పుస్తకాలు దేవుడు ఏమై ఉన్నాడో చెప్పడానికే ఉంది. ఇక దాని గురించి చూసుకుంటూ పోతే నా దేవుడు ఇంత గొప్పడని స్టార్ట్ చేస్తే నువ్వు అలసిపోతామేమో కానీ బైబిల్ అలసిపోదు. అన్ని ఉన్నాయి యేసు ప్రభు గురించి చెప్పడానికి. యేసు ప్రభు గురించి చెప్పడానికి నిన్ను నియమించినాడు, యేసు ప్రభు గురించి చెప్పడానికి నిన్ను నన్ను ఇక్కడ తీసుకొచ్చి తెచ్చుకున్నాడు. మరి వాళ్ళతో ఏం పని? సుమారు 100 సంవత్సరాల క్రితం భారతదేశంలో సువార్త ద్వారాలు మూయబడ్డానికి, కోర్టులు సైతం క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించడానికి ఇదే కారణం. ఏం తెలుసా? ఇతర మతాలను వ్యతిరేకించడం, దూషించడం. యేసు ప్రభువుకి తెలియదా? ఆ రోజుల్లో లేవా? అపోస్తుడైన పౌలుకి తెలియదా? ఆ రోజుల్లో లేవా? ఉన్నాయి. ఏథెన్స్ అనే పట్టణానికి వెళ్ళినప్పుడు మొత్తం ఉన్నాయట, లాస్ట్లో తెలియబడని దేవుడు అని పెట్టినట్టు. ఇంకెవరన్నా మేము మిస్ అయ్యి ఉంటే ఆయన కూడా దీంట్లో ఉంటాడని వాళ్ళని కూడా ఆరాధిస్తున్నారంట. వాళ్ళు తెలియబడని దేవుడు అని రాసి పెట్టినారట. అంతగా ఆరాధించేవాళ్ళు, విగ్రహారాధన చేసేవాళ్ళు. కానీ వాళ్ళు ఎవరు ఇలా మనమంటే మనమని కాదు, మన సహోదరులాగా విమర్శించట్లేదే. నో ప్రాబ్లం. ఈ మధ్య చచ్చిపోయాడు కదా ప్రవీణ్ పగడాలన్నా, బ్రతికుంటే ఇంకొక 10 మందిని రక్షించి పరలోకాన్ని సిద్ధపడితేవాడు. చచ్చిపోయాడని చెప్పి అతసాక్ష్యం చెప్తున్నారు. అర్థమైందండి మీకు? అన్న బ్రతికుంటే ఇంకో 10 మంది బ్రతికించగలడు, చచ్చిపోయి ఏం సాధించినాడు? ఎందుకు చెప్పినా మీకు ఈ మాట? అవిశ్వాసులైన వారి ఎదుట మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. రేంజర్ల రాజేష్ అనే వ్యక్తి, జేబీఎంకి సంబంధించిన వ్యక్తి, అతను చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఒకప్పుడు ఈ ధర్మం మంచిది కాదని, క్రైస్తవ ధర్మం బాగుందని చెప్పి చాలా మంది క్రైస్తవంలోకి వచ్చినారు. నేను కూడా వెళ్ళాలని ప్రయత్నం చేస్తే వాళ్ళు ఏం చేసినారు తెలుసా? అప్పటి వరకు మా అమ్మ, మా తమ్ముడు, మా అన్న, మా బంధువులు అని చెప్తున్న వీళ్ళు యేసు ప్రభువుని నమ్ముకోగానే మీ ఇంటికి మేము రాకూడదు అంటున్నారట, మీరు పెట్టిన మేము తినకూడదు అంటున్నారట, ఆ కార్యాలకి మేము రాకూడదు అని చెప్తున్నారట. ఎవరు చెప్తున్నారు? బైబిల్ చెప్తున్నారు. ఎట్లా?
మరి యేసు ప్రభువు మన మార్క్స్ వార్త 2వ అధ్యాయం 3వ అధ్యాయం స్టడీ చేసినప్పుడు యేసు ప్రభువు వాటి పడి కూర్చొని తిన్నాడు. వాళ్ళకి సువార్త చెప్పినాడు. పాపుల స్నేహితుడు అని పిలువబడ్డాడు. నేను పాపులని పిలవచ్చుతునుగా నీతిమంతులను పిలవ రాలేదు అన్నాడు. మనం ఏమైనా ఆకాశం చూడపడ్డామా? దేవదూతలాగా మనం కూడా ఒకప్పుడు ఒక ఇంటి మర్చిపోతే ఎట్లా? మనం కూడా ఒకప్పుడు ఆ విగ్రహారాధనలో ఆ పాపంలో జీవించిన వారమే. స్టిల్ నౌ ఈ రోజు కూడా మన జీవితంలో ఏమని తెలుసా? పాపం ఉంది. నువ్వు కాకపోతే ఎవరు పట్టించుకుంటారు? నువ్వు కాకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు? నువ్వు కాకపోతే ఎవరు ప్రేమిస్తారు? నువ్వు కాకపోతే ఎవరు వెళ్తారు? యేసు ప్రభులాగా. యేసు ప్రభు రాకపోతే మనం అందరం ఇలా మారేవాళ్ళమా? కాదు కదా. యేసు ప్రభు వచ్చినప్పుడు మనందరం ఏ స్థితిలో ఉన్నాం? ఆ స్థితిలోనే కదా ఉన్నాం. విమర్శించడం, డిబేట్స్ గురించి మాట్లాడుతున్నా. వ్యతిరేకించడం ద్వారా మనము వాదాన్ని గెలుస్తామేమో కానీ వ్యక్తిని కోల్పోతున్నాం. మర్చిపోబాకండి మాట. దేవుడికి కావాల్సింది నేను దేవుణ్ణి అని నువ్వు వాదించు, అదిగా దేవుడికి కావాల్సింది. వ్యక్తిని గెలువు. వ్యక్తిని కోల్పోయి వాదాన్ని గెలవడం వల్ల ఏం సాధించినట్లు? నువ్వు సూపర్, నీకు బాగా తెలుసు అని తెలుసుకోవడం, చెప్పడం కోసం ఆ సమాజానికి. సమాజం సపోర్ట్ కొట్టి నేను సాధించినావు, వ్యక్తిని నరకానికి పంపిస్తున్నావు నువ్వు. ఇంకెప్పటికీ వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకోరు. తెలుసా అండి, నేను వీబీఎస్ టీచర్, సండే స్కూల్ టీచర్గా ఉండి సేవకున్నైనా. నేను సండే స్కూల్ టీచర్గా ఉన్నప్పుడు ఒక సంగతి చూసినా, ఇప్పుడు ఆ సంగతిలో చర్చిలో ఏంటి తెలుసా అండి, నేను వీబీఎస్లు పెడితే చర్చిల్లో హైందవ సహోదరులు చిన్న బిడ్డలు చాలా మంది వచ్చేసేవాళ్ళు. చర్చిలకి 100 మంది ఉండేవాళ్ళు. చర్చిలో 30 మంది స్టూడెంట్స్, సండే స్కూల్ పిల్లలే ఉండేవాళ్ళు. 70 మంది ఎక్కువ వచ్చేవాళ్ళు. వెళ్ళు నేర్చుకో అని చెప్పి ఆ తల్లిదండ్రులే పంపించేవాళ్ళు చర్చిలకి. ఇప్పుడు పానీయట్లే. ఎందుకు తెలుసా? ఈ వ్యతిరేకత కారణం. ఈ నెల్లూరులో కానీ మీరు ఏ జిల్లాకి వెళ్ళి చూసినా ఎంతో మంది సేవకులు లేరు. వైఎంసీలో చదివిన సేవకులు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు కూడా అదే మాట చెప్తున్నాడు. నేను క్రైస్తవ మిషనరీ స్కూల్స్లో చదివిన, యేసు ప్రభు చాలా గొప్పోడు అని చెప్తున్నాడు. మరి ఇప్పుడు ఎందుకంత వ్యతిరేకులు అయిపోతున్నారు? నీ దేవుడి గురించి చెప్పడం కోసం నీ దేవుడి గురించి చెప్పు. నిజమైన దేవుడిని రుజువు చేయి. నిజమైన దేవుడిని రుజువు చేసే ప్రయత్నంలో ఈ దేవుడు కాదని చెప్పొద్దు అసలు. సంఘం సాక్ష్యాన్ని కోల్పోతుంది. మంచి సంఘము మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంటుంది. మీకు తెలుసా అండి, ఒక మనిషి అర్థం చేసుకునే మనస్తత్వంతో, నాకు అవసరం అనే మనస్తత్వంతో కూర్చొని వినకపోతే నువ్వు ఎంత వాదం చేసినా, ఎంత రుజువు చేసే ప్రయత్నం చేసినా నీ టైం వేస్ట్. సామెత గ్రంథం అన్నాడు, పందుల ముందు ముత్యాలు చల్లినట్లే అన్నాడు. వినేవాళ్ళకి చెప్తాం, వినకూడదు, అది కరెక్ట్ కాదు అని కూర్చున్నప్పుడు వాళ్ళకి ఏం చెప్పినా, ఏ రుజువు చేసినా మీరు ఇంటికి వెళ్ళండి, యూట్యూబ్ పెట్టండి, డిబేట్స్, క్రిస్టియన్ డిబేట్ అని కొట్టండి. ఏ డిబేట్ అయినా ఒక్కటైనా కొలుక్కు కూర్చుంటే నాకు చూపించాలి. రాదు. వాళ్ళు వాళ్ళ వాదనని నెరవేర్చుకుంటూ వెళ్ళిపోంటారు, వీళ్ళు వీళ్ళ వాదనని వాదించుకుంటూ వెళ్ళిపోంటారు. కానీ కంక్లూషన్కి వచ్చి ఉండదు ఏ డిబేట్. మరి నీ టైం వేస్ట్ కదా. మరి ఏం చెప్పాలనుకున్నావు సమాజానికి? నీకు తెలుసు మంచిదే, కానీ వినేవాళ్ళకి చెప్పు. ఆకలేసిన వాళ్ళకి అన్నం పెడితే గుర్తు పెట్టుకుంటారు, బాగా తిన్న వాళ్ళకి పెట్టాలని చూస్తే విలువ ఉండదు. అంతే. సో సమాజంలో మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండడం కోసం వ్యర్థమైన వాదనలు, వ్యర్థమైన తర్కాలు, డిబేట్స్ చేయకూడదు. నేను ఒక మంచి సలహా చెప్తున్నా, సంఘ సేవకునిగా నా బాధ్యత కాబట్టి డిబేట్స్ చూడనే బాకండి. వాక్యం వినండి, దీవించబడతారు. ఒకవేళ మీరు ఆ సోషల్ మీడియాని, యూట్యూబ్ని ఫాలో అయ్యే అలవాటు మీకుంటే డిబేట్స్ చేయొద్దు, డిబేట్స్ని చూడొద్దు. మరలా చెప్తున్నా, ఎవరైనా సేవకులు డిబేట్స్లో కొనసాగుతూ ఉంటే వాళ్ళు సరైన సేవ చేయట్లేదు అని అర్థం. క్రైస్తవ్యానికి వాళ్ళు మేలు చేస్తున్నామనే ధోరణిలో, కోణంలో క్రైస్తవ్యానికి వాళ్ళు తీరని నష్టం చేస్తున్నారు. ఆల్రెడీ నష్టం స్టార్ట్ అయిపోయింది కూడా. కాబట్టి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వ్యర్థమైన వాదనలు, వ్యర్థమైన తర్కాలు మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తి చేయకూడదు. ఇది 4వ లక్షణం. 5వ లక్షణాన్ని మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తా, త్వరగా ముగించే ప్రయత్నం చేస్తా. ఇక నేను రెఫరెన్స్లు చెప్పలేను. 1వ అధ్యాయంలోనూ ఆ మాటలుంటాయి, 2వ అధ్యాయంలోనూ ఆ మాటలుంటాయి, 3వ అధ్యాయంలోనూ ఆ మాటలుంటాయి. ఏం తెలుసా? మన రక్షకుడైన యేసుక్రీస్తు అనే మాట, మన రక్షకుడైన యేసుక్రీస్తు అనే మాట చాలా సందర్భాల్లో వాడాడు. అంటే ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, అది మంచి సంఘానికి సువార్త స్పష్టత ఉంటుంది.
ఏముంటుందండి? సువార్త స్పష్టత ఉంటుంది, సువార్త విషయంలో క్లారిటీ ఉంటుంది. అర్థమవుతుందండి? నేను ఇంకొక మాట మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తా. నేటి దినాల్లో ఇప్పటి వరకు చెప్పిన విషయంలో డిబేట్స్ ఎంతగా సంఘాన్ని నష్టపరుస్తున్నాయో, సువార్త అనే విషయం కూడా సంఘాన్ని అంతే నష్టపరుస్తున్నాయి. ఏంటి అనంటే అబద్ధ సువార్త. నేను చాలా ప్రసంగాల్లో ఈ మాటను ప్రస్తావించా. మేబీ ఇదివరకు మీకు ఆ విషయంలో మంచి స్పష్టత వచ్చి ఉండొచ్చు. సువార్త అంటే ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు, మానవుడు పాపి, యేసుక్రీస్తు రక్షకుడు. ఇవి మూడే సువార్త. దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు దేవుడిని నమ్ముకుంటే. మీకు తెలుసండి, ఈ మధ్య కాలంలో మనం ఈ పదం బాగా వింటూ వచ్చినాం. నేను కళ్ళారా చూస్తూ వచ్చిన. ఏం తెలుసండి, నా చిన్న వయసులో మా బంధువుల్లో చాలా మంది యేసుప్రభుని నమ్ముకొని వారుగా ఉన్నారు. కానీ కొంతకాలం తర్వాత వాళ్ళని చూస్తే యేసుప్రభుని నమ్మేసుకున్నారు. చాలా సంతోషించదగ్గ విషయం. అయితే ఇలాగే చాలా గ్రామాల్లో మనందరి బంధువులు కూడా త్వర త్వరగా నమ్మేసుకొని చర్చిలు నిండిపోతున్నారు, అందరూ క్రైస్తవులుగా మారిపోతున్నారనే నానుడి మాట మనం పదే వింటా ఉన్నాం. కొంతకాలం తర్వాత మీరు ఈ మాట వింటారు. ఏం తెలుసండి, చర్చిలు ఖాళీ అయిపోబోతున్నాయి. ఎందుకు తెలుసా? ఆల్రెడీ సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చిందని మేము డిస్కస్ చేసుకున్నాం. ఎస్సీ ఎస్టీ హోదా వర్తించదు క్రైస్తవ్యంకి మారుతంటే చెప్పైపోతారు. ఎందుకు తెలుసండి? యేసు ప్రభు ఇస్తాడు అంటే వచ్చాం, ఉన్నది కూడా పోద్దంటే మాకొద్ది యేసు ప్రభు అంటారు. అర్థమైందండి? ఎందుకు తెలుసండి? ఆయన ఇకపోతే ఎవరిస్తాడు? ప్రాణమే ఇచ్చాడు. ఆరోగ్యం మీకు ఉంటాడా? అన్నం పెట్టుకుని ఉంటాడా? కానీ వాటి కోసం కాదు. అమ్మా నేను నీ కడుపును పుట్టింది నువ్వు పాలిస్తావని అని బిడ్డను అనుకోండి, ఈ స్వార్థపరులే కానీ నా బిడ్డలు కాదు అనుకుంటాం. నువ్వు స్కూల్ ఫీజు కడతావని చెప్పి నీ మాట వింటున్నాను అనుకోండి, ఎక్కడో తెలుసా? నువ్వు బట్టలు కొనిస్తున్నావు కాబట్టి నీ మాట వింటున్నా అంటే ఇక ప్రేమకు అర్థం లేదు, అక్కడ అవసరాలే. డిఫరెన్స్ అర్థమైంది మీకు? సో చాలా మంది యేసు ప్రభుని నమ్ముకోవడానికి ఇదే కారణం. ఏం తెలుసా? దాన్ని ఫాల్స్ గాస్పల్ అంటారు, అబద్ధ సువార్త అంటారు. ఏమని తెలుసా? దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు యేసు ప్రభు నమ్ముకుంటేనే ఇచ్చాడా? నమ్ముకున్నప్పుడు ఇలేదా? ఇప్పటి వరకు నమ్ముకునే వాళ్ళు మన ఊర్లోనే చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఇస్తుంది ఎవరు? నమ్ముకుంటేనే ఇచ్చే పని అయితే వాళ్ళందరికీ ఇవ్వకూడదు కదా, వాళ్ళందరూ చచ్చిపోవాలా. మరి వాళ్ళందరూ బతికే ఉన్నారు. మరి వాళ్ళందరూ పోషిస్తుంది ఎవరు? నమ్ముకుంటేనే అన్నం పెట్టేవాడైతే నమ్ముకునే వాళ్ళకి ఎవరు అన్నం పెడుతున్నారు? ఆయనే పెడుతున్నాడు. అయితే వాళ్ళకి లేనిది మనకు కలిగేది ఏం తెలుసా? నిత్య జీవం, రక్షణ. దేవునికి మహిమ కలుగునుగాక. వాళ్ళందరూ చనిపోతే నిత్య నరకంలో శిక్షించబడతారు. కానీ మనం మాత్రం నిత్య రాజ్యములో నిత్యము ఆ దేవుణ్ణి ఆరాధిస్తాం. అది మనకు కలిగేది. అది నిజమైన సువార్త. యేసు ప్రభు నా కొరకు ఇదివరకే ఎన్నో చేశాడు, దాన్ని బట్టి నేను ఆరాధిస్తున్నా, దాన్ని బట్టి నేను ఆయన నమ్ముకున్నా. 2025 సంవత్సరాల క్రితం కలువరిగిరి కొండపై నా కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. గుడ్ ఫ్రైడేకి మాత్రమే కాదు ఈ మాటల్ని పరిమితం చేయాల్సింది. ఎట్ ఎవ్రీ సర్మన్, ఎట్ ఎవ్రీ సండే, ఎట్ ఎవ్రీ సర్వీస్, ప్రతి క్షణం మనం దీన్నే గుర్తు చేసుకోవాలి. ఎందుకు తెలుసా? క్రైస్తవ్యానికి పునాది సువార్తే. ఏమంటారు? మంచి సంఘం సువార్త విషయంలో స్పష్టత కలిగి ఉంటుంది. మీకు తెలుసండి, లోపలికి వచ్చేటప్పుడే ఆ వ్యక్తి డెసిషన్ తీసుకుని వస్తాడు. ఏమని తెలుసా? నా కొరకు దేవుడు తన ప్రాణాన్ని అర్పణగా అర్పించాడు, పాపిని నన్ను తన బిడ్డగా అంగీకరించాడు, నరకానికి వెళ్లాల్సిన నన్ను తప్పించి పరలోక పౌరునిగా మార్చాడు. ఇట్స్ ఎనఫ్. అది చాలు నా జీవితానికి. ఇక నా జీవితం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, 3 పూటలు తినే అవకాశం లేకపోయినా, నా జీవితాంతం ఈ రోగం నన్ను వెంటాడుతున్నా, ఈ సమస్యలు నా జీవితాంతం కొనసాగుతున్నా, తాత్కాలికమే, కొంతకాలమే, నీ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత అవి ఏవీ నాతో రావు, నా ప్రభువుతో నేను సదాకాలం ఉంటా అనే నిరీక్షణతో బయటే ఆ వ్యక్తి డెసిషన్ తీసుకుని లోపలికి వస్తాడు. లోపలికి వచ్చిన తర్వాత నువ్వు ఎస్ఏగా నో ప్రాబ్లం, నేను పరలోక పౌరుణ్ణి ముందే డిసైడ్ చేసుకున్నా. నా ప్రభు కోసం, నా ప్రభు నా కోసం ఏదైనా వదులుకోవడానికి సిద్ధపడ్డాడు. నా ప్రభు కోసం నేను దేనైనా వదులుకుంటా. వాళ్ళు పర్మనెంట్ బిలీవర్స్, వాళ్ళు స్థిరమైన విశ్వాసులు. ఏదో ఇస్తాడని చెప్పి వచ్చారు కాబట్టి ఎస్ఏ హోదా తీసేస్తామంటే ఏం చేస్తారు తెలుసా? వెనక్కి వెళ్ళిపోతారు. ఎందుకని? అబద్ధ సువార్తని నమ్మారు కాబట్టి. మంచి సంఘం సువార్త పట్ల స్పష్టత కలిగి ఉంటుంది. ఏదో ఇస్తాడని చెప్పి వచ్చావా,
ఇచ్చిన దేవుణ్ణి ఆరాధించడం కోసం వచ్చావా? డిసైడ్ చేసుకో. ఇక ఇయడానికి ఏమిలే, బైబిల్లో మొత్తం రెడీ చేసి పెట్టినాడు దేవుడు. అంటే నీ జీవితం ప్రారంభించినప్పటి నుంచి నీ జీవితం ముగించబడి పరలోక రాజ్యం చేరేంత వరకు నీకు కావలసిందంతా, నీ జీవితానికి కావాల్సినంత రెడీ చేసి పెట్టినాడు. ఈ భూమి మీద ఎటువంటి పరిస్థితి ఎదురైనా ఇక్కడ నీ శాశ్వత కాలం ఉండను, అక్కడ ఉండబోతున్నా అని అనుకున్న వ్యక్తి మాత్రమే ఎటువంటి పరిస్థితులు వచ్చినా నిలబడగలడు. అగ్నిగుండం వేసిన నిలబడతాడు, సింహాల బోన్లో వేసిన నిలబడతాడు, ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చి నిలబడతాడు, ఎదికో గోడలు అడ్డుగా నిలబడినా నిలబడతాడు. తలనొప్పి వస్తేనే ఏం ప్రభావం ఉన్నావా, ఏం ఇంకా తలనొప్పి పట్టే ఉంది అంటే వీటికే నిలబడతావు. నువ్వు ఉంటే తలనొప్పి ఎందుకు వస్తుంది? తలనొప్పి తీసేస్తానని చెప్తావు కదా, తలనొప్పి తీస్తానని చెప్తావు కదా, నేను నమ్మి వచ్చినా అంటే తలనొప్పికే నువ్వు విలువలాడిపోతే మరి ఇటువంటి పరిస్థితులకి ఏం చేస్తావు? సువార్త విషయంలో మీరు గమనించండి, మీరు బైబిల్ ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అపోస్తుల కార్యం చూస్తే యేసు ప్రభుని నమ్ముకున్నందుకు వాళ్ళకి ఎంత వ్యతిరేకత వచ్చిందో. దేవుడు అన్నాడు, లోకములో మీకు శ్రమ కలుగుతుంది, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించున్నా అన్నాడు. అంత అర్థమేంటి? నన్ను నమ్ముకుంటే నీకు పూలదండలు, సన్మానాలు, ఊరేగింపులు కాదు. నన్ను నమ్ముకుంటే నీకు అపనిందలే వస్తాయి, అవమానాలే వస్తాయి, వ్యతిరేకతలే వస్తాయి, నిందలే వస్తాయి, అపహాస్యాలే వస్తాయి. అయినా ఏమన్నాడు? నన్ను నమ్ముకో, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, దూషించి, అబద్ధ సాక్ష్యం పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు, సంతోషించండి, ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. అదండి క్రైస్తవ్యం. సువార్త పట్ల మంచి స్పష్టత కలిగి ఉన్న సంఘం మంచి సంఘం. నెంబర్ 5, ఐదవది చదువుతారా ఒకసారి ఈ మాట? 1వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం చదువుతారా ఎవరైనా? అమ్మా. అబ్బా, ఏమి చెప్పినారు లక్షణాలు? చాలా పాయింట్స్ చెప్పినారు కదా. అండర్లైన్ చేసుకునే మాట. నేను నా మాటలు కదా, నేను ఎవరిని మాటలు చెప్పడానికి, అది అక్కడున్న మాటలు చెప్తున్నా. నేనేం కొత్త స్టేట్మెంట్లు చెప్పట్లే, కొత్తగా నేను పుట్టుకొచ్చి ఎప్పటి నుంచో తీతుకు పత్రిక నేను రాసింది కాదు. 1వ శతాబ్దం రాసిన పుస్తకం, దేవుడు అటెస్ట్ చేసిన పుస్తకం. చూడండి, అట్టి వారు ఉపదేశింపకూడని వాటిని అద్దుగో. ఏ లాభం? నేను రాసిన నా పదాన్ని రాయి. అట్టి వారు ఉపదేశింపకూడని వాటిని, అంటే ఉపదేశించకూడదు అంటే ఏంటి? బోధించకూడని వాటిని దుర్లాభం కొరకు ఉపదేశించుచు. చూడండి ఎంత పెద్ద పదాలు వాడాడు. కుటుంబములనే. అదండి, మంచి సంఘము అబద్ధ బోధని ఖండిస్తుంది. మీకు తెలుసా అండి, సంఘం మామూలు సంగతి కాదు. సంఘం అంటే నీ కుటుంబాన్ని నువ్వు సంఘములో పెట్టుబడి పెడుతున్నావు. ఇక్కడ నిలబడి ఏం చెప్తున్నారు అనేది నీకు చాలా అవసరం. కళ్ళబుల్లి కబుర్లు చెప్పడం, కాలయాపన చేసే మాటలు చెప్పడం, జోకులు చెప్పడం, తర్వాత మోటివేషనల్ స్పీచెస్ చెప్పడం, అదే మనల్ని అదే ఈ స్పీచెస్ చెప్పడం కాదు నీకు ప్రయోజనం. సువార్త నీకు చాలా అవసరం. అందుకని ఏం చెప్తున్నా తెలుసా? ఉపదేశించకూడని వాటిని దుర్లాభం కోసం. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఒక వ్యక్తి ఆరోగ్యం బాలేదండి, ఆరోగ్యం యేసుప్రభు ఇస్తాడని చెప్పి నమ్మి వచ్చాడు. ఆరోగ్యం రాలా, వెంటనే ఆరోగ్యం వస్తుందని గ్యారెంటీ ఉందా? ఎవరు ఇయ్యలేరు గ్యారెంటీ. ఆయన అనుకుంటే వస్తుంది. అర్థమవుతుందండి? రైట్. ఆరోగ్యం రాలా, అప్పుడు ఏం చేస్తారు తెలుసండి? నీకు విశ్వాసం ఉందా అంటారు. విశ్వాసం ఉంచు, 3 రోజులు ప్రార్థన పెట్టు, 5 రోజులు ప్రార్థన పెట్టు, మీ ఇంట్లో ఉపాస ప్రార్థన పెట్టు. చూసారండి, కొనసాగించడం అంటే దేవుడికి లంచం ఇస్తే స్వస్థపరుస్తాడు. అదే కదా అర్థం, అదే కదా భావం వచ్చింది. అర్థమవుతుందా? అప్పుడు ఏం చేస్తారంటే, ఆయన ఆరోగ్యం కోసం, స్వస్థత కోసం చర్చిలోకి వచ్చాడు కాబట్టి, ఇదిగో దేవుడు ఫలాని వ్యక్తిని ఇలా స్వస్థపరిచాడు, ఆ వ్యక్తి ఇలా చేశాడు కాబట్టి నువ్వు కూడా ఇలా చేస్తే స్వస్థపరచబడతావు. ఆ రోజు ప్రసంగం కరెక్ట్ అయిందా? ఈ మధ్యకాలంలో అభినయ్ దర్శన్ అనే వ్యక్తి పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేసి తిరుగుతున్నాడు.
ఆయన పాస్టర్గా వచ్చి అది వదిలేసి దీంట్లోకి వెళ్ళినాడు. ఇక సరేలే, ఆయనకి అలా అర్థమైంది క్రైస్తవ్యం. ఆయన ఏమంటాడు తెలుసా, ఒకసారి ఆరోగ్యం ఎవరికి ఊరికినే రాదు అంటాడు. ఈ లలిత దోవలుస్తున్నాడు గుండాయన, డబ్బులు ఊరికినే ఎవరు రావు అన్నట్టుగా ఆరోగ్యం ఎవరికి ఊరికినే రాదని ప్రసంగం చేస్తున్నాడు. మరి ఏం చేయమంటాడు, ఇస్తే ఆరోగ్యం వస్తుందట. అంటే దేవుడు లంచగొండి, అదే కదా అర్థం. ఇప్పుడు ఏమర్థమైంది ఇక్కడ, ఉపదేశించకూడదు దేవుడు చెప్పినాడు అట్లా, ఇదిగో నేను ఊరికినే ఆరోగ్యం ఇవ్వనని వాళ్ళకి చెప్పు నువ్వు అని చెప్పినాడు. ఈయనకి వాళ్ళు తలా కాస్త ఎంతో 100, 500, 1000 రూపాయలు ఇస్తే నేను వాళ్ళకి ఆరోగ్యం ఇస్తానని చెప్పు నువ్వు అని చెప్పినాడు. వీళ్ళకి చెప్పలేదు కదా, మరి ఎట్లా చెప్తావు నువ్వు? దేవుడు కాని దేవుణ్ణి ఎలా పరిచయం చేస్తున్నావు? దేవుడు నువ్వు అడక్కముందే, నువ్వు పుట్టకముందే ప్రేమతో నీ కోసం దిగొచ్చేసి ప్రాణం పెట్టేసి రక్షణ కార్యం ఏర్పాటు చేసి ముత్కూరులో శీలోయం బాప్టిస్ట్ చర్చిని స్టార్ట్ చేసిపోతే, ఆ ప్రాలు ఒక్క జ్వరం బాగొట్టడం కోసం జ్వరం ఊరికినే బాధని చెప్తావా? దేవుడి ఖాతాలోకి వెళ్తాయా? కాదు. దాన్ని ఏమంటుంది తెలుసండి, ఉపదేశించకూడని వాటిని. ఎందుకు ఆరోగ్యం అనే కాన్సెప్టే ఎంచుకున్నాడు బైబిల్లో అంటే ఆయనకు అది అవసరం కాబట్టి. అది కనెక్ట్ అయింది మీకు? ఆయనది ఇనొచ్చాడు కాబట్టి, దానికోసమే కూర్చో ఉన్నాడు కాబట్టి, దీన్ని చెప్తేనే కనెక్ట్ అవుతాడు కాబట్టి, దాన్ని చెప్తేనే పని అవుద్ది కాబట్టి. వివేచనతో ఆలోచించండి. విశ్వాసులు ఎంత భ్రమపడుతున్నారో, మోసపోతున్నారో, నష్టపోతున్నారు. మీకు తెలుసా, ఒక యవనస్తుడు బాగా చదివించిన వాళ్ళ అమ్మా నాన్న కూలీనాలి చేసి, పాపం పేదోళ్ళు కాబట్టి చదివించిన తర్వాత బాగా చదువుకున్నాడు, ఉద్యోగం రాలా. వాళ్ళ అమ్మా నాన్న చేవాట్లు పెడుతూ నీకు చదివించడమే దండగా, ఇదిగో నాకు అన్నం పెట్టడం కూడా దండగా అని చెప్పి వాడిని అవమానపరుస్తూ గిన్నెలో ఒక ముద్దేస్తున్నారు. వేస్తూ ఉంటే పాపం వాడు తినలేక ఎంతో బాధపడుతూ, యేసు ప్రభువా నా పరిస్థితి ఇలా అయిపోయింది, నేను బ్రతుకు మీద ఆశలు రాను కోల్పోతున్నా, నా పరిస్థితిని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తూ పాపం టీవీ పెట్టాడు. సువార్త ఛానల్లో ఒక అన్న, శుభవార్త ఛానల్లో ఒక అన్న ఇలా చెప్తున్నాడంట. ఏమని తెలుసా, ఇదిగో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ టీవీ ద్వారా. దేవుడు నీకు త్వరలో ఉద్యోగం ఇవ్వబోతున్నాడని చెప్పమన్నాడు. ఉద్యోగం నీకు త్వరలో రాబోతుంది ఒక టీవీ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేస్తే. కండిషన్ అది, పెద్ద అక్షరాలతో పెట్టరు. అవి బిజినెస్ ట్రిక్స్, మార్కెటింగ్ స్కిల్స్. అవి చర్చిలో కూడా వాడతారా? నోట్ ఏం తెలుసా, నువ్వు ఒక స్లాట్ అంటాం, 20 నిమిషాల టీవీ ప్రోగ్రామ్, ఒక స్లాట్ 40,000 రూపాయలు శుభవార్త ఛానల్లో వాక్యం చెప్తే 40,000 రూపాయలు నువ్వు స్పాన్సర్ చేస్తే దేవుడు నీకు ఉద్యోగం ఇస్తానన్నాడు అని చెప్పినాడు. ఈ తమ్ముడు ఏమంటాడంటే, పోతు పని 40,000 రూపాయలు మా అమ్మ నాయన దెబ్బ తట్టుకోలేకపోతున్నా, అన్నం కూడా తినలేకపోతున్నా అని చెప్పి ఏం చేశాడు తెలుసా, వేరే వాడి 10 రూపాయలు వడ్డీకి తెచ్చి ఇచ్చేసినాడు, స్పాన్సర్ చేసేసినాడు, అకౌంట్లో వేసేసినాడు. ఎదురు చూసి ఆడొచ్చింది ఉద్యోగం, నోటిఫికేషన్ రాకపోతే ఉద్యోగం ఎట్లా వస్తుంది సార్? ఏంది అసలు నాకు అర్థం కాల. ఈ చెప్తే ఎట్లుంటుందంటే, ఇక మీరు పెడతారు పేర్లు పెట్టుకొని, నో ప్రభు చూస్తున్నాడు, నేను మిమ్మల్ని వెలిగిస్తున్నానా లేకపోతే మిమ్మల్ని తప్పుదారి పడుతున్నా ప్రభువే చూస్తున్నాడు. అర్థమవుతుంది? లాజిక్ ఆలోచించండి. నోటిఫికేషన్ రాకపోతే ఉద్యోగం ఎట్లా వస్తుంది సార్? సింపుల్. ఆ తమ్ముడు 40,000 రూపాయలు స్పాన్సర్ చేసేసినాడు, ఉద్యోగం వస్తున్నట్టు ఏడొస్తుంది, రాకుండా అట్లే ఉండేసరికి ఒకరోజు ఆ అప్పులోళ్ళు ఇంటికి వచ్చేసినారట. ఇంటికి వచ్చేసి, ఏడి మీ కొడుకుని పిల్లవని, డబ్బులు కట్టమని, 40,000 రూపాయలు 10 రూపాయలు వడ్డీకి తీసుకున్నాడని చెప్పి అనేసరికి, నీకు తిండి పెట్టడం దండగా, నువ్వు ఎందుకు అప్పు చేసినవరా అని చెప్పి వాళ్ళ అమ్మోళ్ళు ఇంకా తిట్టడం స్టార్ట్ చేసిన తర్వాత, వాళ్ళ అమ్మోళ్ళు పనికి వెళ్ళిన తర్వాత ఈ తమ్ముడు ఊరేసుకుని చచ్చిపోయినాడు. ఏమర్థమైంది సార్? మన ప్రసంగం, మన వాక్యం, మన భక్తి, మన బోధ ఒక మనిషిని బతికించాలే కానీ ఒక మనిషిని చంపేయకూడదు. కుటుంబాలనే పాడు చేస్తూ ఉన్నాయి నేటి ప్రసంగాలు. అమ్మా, నువ్వు ఏ వాక్యం వింటున్నావు, నీ కుటుంబాన్ని ఏ వాక్యంలో పెంచుతున్నావు? మీకు తెలుసండి, డూప్లికేట్ పాలు, డూప్లికేట్ గుడ్లు వచ్చినాయంట. మీకు తెలిసిన విషయం ఏది? ఆ పాలని బిడ్డకు పట్టిస్తే పరిస్థితి ఏంటి? ఆ గుడ్లని బిడ్డలకు తినిపిస్తే, మనం తింటే మన ఆరోగ్య పరిస్థితి ఏంటి అని మనం చాలా జాగ్రత్త తీసుకుంటాం. మనం ఏం వింటున్నాం అనే విషయంలో కూడా ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి. నేను ఏ సంఘానికి వెళ్తున్నా అనే విషయంలో కూడా మనం ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి. మంచి సంఘానికి వెళ్ళడం నీకు చాలా అవసరం. ఎందుకు తెలుసా? నీ బిడ్డల భవిష్యత్తుని, నీ కుటుంబాన్ని నువ్వు అక్కడ పెట్టుబడి పెడుతున్నావు. దేవుడు దీవిస్తాడని చెప్పి నమ్మొస్తున్నావు. ఏ బోధ వింటున్నావు నీకు చాలా అవసరం.
కార్పొరేట్ చర్చెస్ వచ్చేసినాయి. నేను క్లోజ్ చేసేస్తా లాస్ట్ పాయింట్ చెప్పి. కార్పొరేట్ చర్చెస్ వచ్చినాయి. కార్పొరేట్ చర్చెస్ ఏంటి తెలుసా? మా చర్చికి 50,000 మంది వస్తున్నారు, మా చర్చికి 1,00,000 మంది వస్తున్నారు. 2 బిడ్డలను సాకలేకపోతున్నాం. మనం 1,00,000 మందిని పట్టించుకుంటాడు ఆ పాస్టర్. ఏం ఆలోచించాం? నన్ను పట్టించుకుని సంఘానికి వెళ్ళాలి. ఎందుకు తెలుసా? అమ్మా టైంకి రమ్మా అని చెప్పలేరు, అమ్మా వాక్యం వినమ్మా అని చెప్పలేరు, ప్రార్థన చేసుకుంటున్నావమ్మా అని చెప్పలేరు, ఇంట్లో ఏమైనా సమస్య వస్తే ఇంటికి వచ్చి కూర్చొని ఆదరించలేరు. అది కదా పరిచర్య, పర్యవేక్షణ అంటే. అలా 1,00,000 మందిని 50,000 మందిని పట్టించుకుంటున్నారా? నీ కుటుంబం నువ్వు పడంగా పెడుతున్నావు అక్కడ, నీ బిడ్డలు బాగుపడుతున్నారా? నీ బిడ్డల్ని పాస్టర్ పట్టించుకొని దేవుని దాని మార్గంలో నడిపిస్తున్నాడా? నీకు చాలా అవసరం అది. దాన్ని కార్పొరేట్ చర్చెస్ అంటాం. తర్వాత డిజిటల్ చర్చెస్ వచ్చేసినాయి. అసలు పాస్టర్ గారే ఉండడు, అసలు స్క్రీన్ ఉంటుంది. స్క్రీన్కి ఏం చెప్పుకోగలం మనం? కాపరి మందకి దగ్గర ఉంటేనే గొర్రెలు సంరక్షించబడతాయి. కాపరి టీవీలో ఉంటే గొర్రెల్ని ఏం కాపాడతాడు ఆయన? స్క్రీన్ కాడికి వెళ్ళిపోతున్నారు. మన నెల్లూరులో కూడా ఉంది. ఏం తెలుసా? కస్తూర్బా కళాక్షేత్రం పెట్టినారు. ఇప్పుడు కస్తూర్బా కళాక్షేత్రం తీసేసిన తర్వాత పెద్ద హాస్పిటల్ ఎదురుగా పెట్టున్నారు. నాకు వాళ్ళు వ్యతిరేకమా అండి? నాకు వాళ్ళు ఎవరో కూడా తెలియదు. నాకు వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? సంఘాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. అదే నా బాధ. ప్రాణం పెట్టి పణంగా పెట్టి దేవుడు సంఘాన్ని ప్రారంభించాడు, నా ప్రభుని బాధ పెడుతున్నారు. అదే నా బాధ. నువ్వు పోసిపోయినావు, సమాజాన్ని పాడు చేయబోకు. అదే నా బాధ. అబద్ధ బోధ చేయొద్దు. నువ్వు చేయకపోయిన పర్లే, మంచి బోధ చేసే వాళ్ళని దేవుడు తీసుకొచ్చి చెప్పించుకుంటాడు ఆ కుటుంబాలకి. సంఘాలని తప్పుదారి పట్టించకూడదు. అది చాలా శిక్షకు గురి చేస్తుంది. అర్థమవుతుందండి? డిజిటల్ చర్చెస్, కార్పొరేట్ చర్చెస్ ఇంకా చాలా ఉన్నాయి. ఇదిగో ఇంకోటి చెప్పినా కదా, ఈ ప్రాస్పరిటీ గాస్పల్ బోధించే బోధలు ఉన్నాయి. నువ్వు ఏ బోధ వింటున్నావు నీకు చాలా అవసరం. ఇది 5వ లక్షణం. అబద్ధ బోధని ఖండించే సంఘం మంచి సంఘం. చివరిగా ఈ లక్షణం చెప్పి నేను మీకు ఏమంటారు ఈ వాక్య భాగాన్ని ముగించే ప్రయత్నం చేస్తా. చదువుతారు ఎవరైనా? 1వ అధ్యాయం 16వ వచనం. అదిగోండి, ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఎరగమన్నట్టున్నారు. నాకు ఆయన ఎవరో తెలియదు అన్నట్టున్నారు. ఎవరైనా? యేసు ప్రభు. దేన్ని బట్టి ఎరగమన్నట్టున్నారు? క్రియలను బట్టి. అంతే. ఇప్పుడు ఏం చెప్తున్నాడు తెలుసా దేవుడు? మంచి సంఘము మంచి క్రియలను కలిగి ఉంటుంది. అంతే. మంచి పనులు చేస్తుంది. ఏ మంచి పనులు? బైబిల్లో సత్క్రియల గురించి చాలా ఉన్నాయి. చివరిగా నేను చెప్పేస్తా. మంచి పనులు అంటే సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి తెలుసండి? దేవుడు సంతోషించేవి, దేవుడు అంగీకరించేవి, దేవుడు మహిమపరిచేవి మంచి పనులు. నేను చేస్తున్న ఈ పని ద్వారా దేవుడికి మంచి పేరు వస్తుందా లేకపోతే చెడ్డ పేరు వస్తుందా అని చూస్తే చాలు. అంతే సింపుల్. నేను చెప్తున్న ఈ మాట ద్వారా దేవుడికి మహిమ వస్తుందా దేవుడికి అవమానం వస్తుందా, నా కోసం చేస్తున్నానా దేవుడి కోసం చేస్తున్నానా అని పరిశీలన చేసుకుంటే చాలు. అర్థమవుతుందండి? నేను ఈ ప్రసంగం ఇంతటితో ముగిస్తా. మనం అందరమీ దేనికోసం పిలువబడ్డామంటే దేవుని పక్షాన్ని నిలవబడడం కోసం, దేవుని పేరిట మంచి చేయడం కోసం పిలువబడ్డాం. మదర్ తెరీసా భారతదేశానికి వచ్చిన సేవ అమోఘం. విలియం కేరీ భారతదేశానికి వచ్చి చేసిన సేవ అమోఘం. మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మంచి మిషనరీస్ చేసిన సేవ అమోఘం. అలా వాళ్ళు చేసిన మంచిని బట్టి క్రైస్తవ్యాన్ని ఈరోజు అనేక మంది క్రైస్తవేతరులు కూడా కొనియాడుతూ ఉన్నారు. యేసయ్య ప్రేమేంటో వాళ్ళు తెలుసుకోగలిగారు. నీవు నేను కూడా ఈ ముత్తుకూరు ప్రాంతంలో పుట్టినాం కాబట్టి ఈ ముత్తుకూరికి యేసయ్య ప్రేమను పరిచయం చేసే బాధ్యత మన మీద ఉంది అని మనం గుర్తు చేసుకోవాలి. మంచి సంఘానికి ఉండే లక్షణం, ఆ సంఘం మంచి పనులు చేస్తుంది. మంచి పనులు చేస్తుంది. ఈ సంఘం ద్వారా మనం చాలా మందికి బట్టలు ఇచ్చినాం, దేవుడు చాలా సంతోషిస్తుంటాడు. ఈ సంఘం ద్వారా మనం చాలా మందికి అన్నం పెట్టినాం, దేవుడు చాలా సంతోషించుంటాడు. కొన్ని సంఘాల్లోనండి మీరు చూసుంటారో లేదో తెలియదు కానీ గేట్లు వేసేసి కుక్కను కూడా లోపల రానికుండా అన్నం తినేస్తారు. ఎవరికి మనం అన్నం చేసినాం? ఈ చర్చిలో నేను గమనించా, కొంతమంది సహోదరులు బయట వాళ్ళు వస్తే వాళ్ళని పిలిచి అన్నం పెడుతున్నారు. అది కదా యేసయ్య ప్రేమ అంటే. మనం ఎన్నిసార్లు తినలేదు, మనం ఇంట్లో ఇంకా మంచి భోజనం వండుకున్నాం, కానీ యేసయ్య ప్రేమ కనపరచడం కోసం వాళ్ళకి పెట్టి మనం తింటే
అరే మేము ఎక్కడా దొరకం 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 రాబా క్లబ్ వేస్తాం అనే పరిస్థితులు బయట ఉన్నాయి. చర్చిలో కూడా అలాగే ఉంటే వాళ్ళు మనం ఒకటే అయిపోయినప్పుడు. సో ఆలోచించేయండి. నేను ముగించేస్తా. మంచి సంఘానికి మంచి లక్షణాలు ఉండాలి. మంచి సంఘం ఏం కలిగి ఉంటుంది? మంచి నాయకత్వం కలిగి ఉంటుంది. మంచి సంఘము మంచి సంఘ విశ్వాసుల్ని కలిగి ఉంటుంది. మంచి సంఘము మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంటుంది. మంచి సంఘము చెప్పండి సువార్త స్పష్టతని కలిగి ఉంటుంది. మంచి సంఘము అబద్ధ బోధని ఖండిస్తుంది. మంచి సంఘము అన్నీ నువ్వే చెప్పినావు, ఇది కూడా నువ్వే చెప్పుకోనట్టుగా ఉండదు. మంచి క్రియలను కలిగి ఉంటుంది. ఈ 6 లక్షణాల ద్వారా మనలందరినీ ఈ ముత్తుకూరు ప్రాంతంలో దేవుణ్ణి సంతోషపెట్టే, దేవుణ్ణి మహిమపరిచే సంఘముగా చేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నామా? ప్రభా, నువ్వు మంచోడివి, మంచి దేవుణ్ణి నమ్ముకున్న ఆ మంచి దేవునికి రిప్రజెంటేటివ్గా, ప్రతినిధిగా, ఆ మంచి దేవుణ్ణి పరిచయం చేసే మంచి వ్యక్తిగా నన్ను మార్చు. నన్ను బట్టి నీకు మహిమ రావాలి, నన్ను బట్టి అనేకుల్ని నమ్ముకోవాలి. కానీ నన్ను బట్టి ఎప్పుడూ నీ నామం అనేకులు ఎదుట, అన్యజనులు ఎదుట దూషించబడకూడదు. ఒక దగ్గర యేసయ్య అన్నాడు, జాగ్రత్త, మిమ్మల్ని బట్టే కదా నా నామం అన్యజనులు ఎదుట దూషించబడుతుంది అన్నాడు. అమ్మా అయ్యా, ఒకవేళ మనం దేవుణ్ణి మహింపరిచే జీవితాన్ని జీవించకపోయిన పర్ల, అవమానపరిచే జీవితం వద్దు మనకు. దేవుడి పని మనం చేయకపోయిన పర్ల, దేవుని పని ఆగిపోకూడదు. దేవుడికి పేరు రాకపోయిన పర్ల, దేవుడికి చెడ్డ పేరు రాకూడదు. మంచి సంఘంగా మనం ఉందాం, మంచి నాయకత్వాన్ని కలిగి ఉందాం, మంచి విశ్వాసిగా మనం ఉందాం. అదిగో ఎవరైతే దేవుడు నాయకులను నియమించాడో దేవుడు అన్నాడు, నువ్వు లోబడు, వారి అడుగుజాడల్లో నడువు, వాళ్ళ యొక్క వెనకాల వెళ్ళు. సంఘంలో వాళ్ళు ఏ కార్యక్రమాలు అయితే పెడుతున్నారో ఆ కార్యక్రమాల్లో నువ్వు కొనసాగు. నీ కుటుంబాన్ని నువ్వు అక్కడ పట్టుబడి పెడుతున్నావు, నువ్వు గెస్ట్ కాదు. నీ కుటుంబానికి సంఘం అవసరం, సంఘం అవసరం. దయచేసి, ఎందుకంటే నీ కుటుంబం మీ ఇద్దరితో ఆగిపోలేదు, నీ బిడ్డలు ఉన్నారు, వాళ్ళని దీవించేది దేవుడు సంఘము ద్వారా. కాబట్టి నీ కుటుంబానికి సంఘం చాలా అవసరం. ప్రార్థన చేసుకో. అన్ని జనులు ఎదుట నేను మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. నేను వింటున్న బోధ ఎలాంటి బోధ, అది అబద్ధమా నిజమా అని తెలుసుకోవాలి. నిజమైన సువార్తను నమ్మాలి. నా ప్రభుని సంతోషపెట్టే పనులు చేయాలి.